విధురాలని. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాదికి జై. యం ప్రౌరజంతమనుపేతముపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజు ఆహం పుత్రేతి తన్మయతయా తరవో విదున్ స్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి యస్వానుభావమఖిల శృతిసారమేక మధ్యాత్మదీపమతితీర్షతాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుమునీనాం. నారాయణ నమస్తుభ్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీముత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణం కి జై. 17 క్యాంటో 4 లో 17 చాప్టర్ లో 5, 6, 7 ఇచ్చారు కదా మాతాజీ. నిన్న ప్రభుజీ చెప్పేశారు, ఊరికి చదువుతాను, ఇంకా వేరే టాపిక్ చెప్పాలని ఉంది నాకు. నిన్న అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసారు ప్రభుజీ. సనత్ కుమారాద్ భగవతో బ్రహ్మన్ బ్రహ్మా విదుత్తమాత్ లబ్ధ్వా జ్ఞానం సవిజ్ఞానం రాజర్షికాం గతిం గతః. రాజర్షి అగు పృథువు వేద జ్ఞాన పారంగతుడగు సనత్కుమారుని నుండి జ్ఞానమును బడసెను. జీవితమున ఉపయోగములో పెట్టవలసిన ఆ జ్ఞానమును బడసిన పిమ్మట అతడు వాంఛిత గమ్యమును నెట్లు పొందెను అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు అన్నట్టు. శ్రీల ప్రభుపాద వారి భాష్యం చదవాలా మాతాజీ? అక్కర్లేదా? టైం సరిపోదేమో కదా. ఓకే. గురు శిష్య పరంపరను కలిగిన వైష్ణవ సంప్రదాయములు 4 కలవు. ఒక సంప్రదాయము బ్రహ్మ నుండి, వేరొక సంప్రదాయము లక్ష్మీదేవి నుండి, మరొక సంప్రదాయం సనత్ కుమారాది కుమారగణము నుండి, ఇంకొకటి శివుని నుండి ఆరంభమైనది. ఈ 4 సంప్రదాయములు ఇంకను కొనసాగుచున్నది. పృథు మహారాజు వివరించినట్లుగా దివ్యమగు వేద జ్ఞానమును పొందగోరునవాడు ఈ 4ంటిలో ఒక దాని నుండి గురువును స్వీకరించవలెను. ఈ 4 సంప్రదాయములలో ఏదో ఒక దాని నుండి స్వీకరింపనిదే మంత్రము కలియుగములో ప్రభావశూన్యమగును. ఆ మంత్రము పనిచేయదు అని చెప్పబడినది. ప్రామాణికత లేనట్టి పెక్కు సంప్రదాయములు నేడు పుట్టుకొచ్చి అప్రమాణికమగు మంత్రములనిచ్చి జనులను మోసగించుచున్నది. ఆ కుహనా సంప్రదాయమునకు చెందిన వారు వైదిక నియమ నిబంధనలను ఏమాత్రము పాటింపరు. అనేకములగు పాపములకు అలవాటు పడినను వారు జనులను మంత్రదీక్ష నొసగుచు తప్పుదారి పట్టింతురు. అయినను బుద్ధిమంతులు అట్టి మంత్రములు ఎన్నడూను ఫలవంతములు కావని ఎరిగి ఉండి అటువంటి ఆధ్యాత్మిక సంఘటనలను ఆశ్రమించకుండా అట్టి అర్థరహితమగు సంప్రదాయముల విషయమున జనులు అతి జాగరూకులై ఉండవలెను. అదృష్టహీనులైన జనులు ఈ యుగమున ఏదో కొంత ఇంద్రియ భోగమునకై ఈ నామమాత్ర సంప్రదాయముల నుండి మంత్రదీక్షను పొందుచుందురు. కాని మనుజుడు జ్ఞానమును ప్రామాణికమగు సంప్రదాయము నుండియే స్వీకరించవలెనని పృథువు ఆచరణాత్మకముగా చూపెను. అందువలననే అతడు సనత్కుమారుని గురువుగా స్వీకరించెను. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరంబస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురూన్ శ్రీయుతాపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం
సమూర్తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాం సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమో విష్ణుపదాయ కృష్ణప్రష్ఠాయ భూతలే శ్రీమతే రాధానాథ స్వామి నితి నామినే నమో విష్ణుపదాయ కృష్ణప్రష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధం శ్రీ చైతన్య ఈశ్వర్ ఆరాధ్య భగవాన్ రచేత తనయ తద్ధామ బృందావనం రమ్యాకాశిత ఉపాసనా వ్రజవధు వర్గేణ వా కల్పితం శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపుమానార్దో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభో మతమిదం తద్ధాత్రదానాపరం శ్రీ చైతన్య మహాప్రభు की जय జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय గురు శ్రీ భాగవత ప్రభుజీకి జై అందరి కలుసుకున్న అందరి మాతాజీకి ప్రభుజీకి ధన్యవాద ప్రణామాలు ఇక్కడ నిన్న చెప్పేశారు ప్రభుజీ ఈ శ్లోకము ఏం చెప్తున్నారంటే పృథు మహారాజు గురువుని ఆశ్రయించి మనకు మార్గదర్శనం ఇచ్చారన్నట్టు ప్రామాణికమైన గురువుతోనే మనం దీక్ష తీసుకొని మంత్రబలంను పటిష్టం చేసుకోవాలి ఇట్లు కుహనా గురువులను మనము మోసపోకుండా జాగ్రత్త వహించాలి కాబట్టి ఈ కలియుగంలో చాలా మంది నేను గురువును నేను వీళ్ళకు గురువును అని చెప్పేసి డబ్బులు కొని చేసుకుని వాళ్లకు వాళ్లకు సరి అయినగా అంటే భౌతికంలో ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మనకు అనుకూలంగా ఉంటేనే మనం భక్తి చేయగలం కదా అందుకని వాళ్ళు ఎట్లా అంటే ఫ్లెక్సిబుల్ గా అయిపోయారంట గురువులకు కూడా ఎందుకంటే వీళ్ళకు అనుగుణంగా ఉంటేనే మనకు డబ్బు దొరుకుతుంది మన సంస్థ పెంచుకోవచ్చు మనకు విరాళాలు ఇస్తారు వీళ్ళు అందుకని వీళ్ళకి ఏది ఇష్టమో అలా మనము బైండప్ అయిపోవాలని చెప్పేసి అసలైన భగవంతుని పక్కకు పెట్టేసి ఆయన ఏం చెప్పారో సనాతన ధర్మాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళ ఇష్ట ప్రకారంగా ఆశ్రమాలు కట్టేస్తున్నారు అన్నట్టు వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఏ పరంపర ఉండదు అన్నట్టు మోనోపలి గురువులు అన్నట్టు ఇంకా 6 and 7 శ్లోకాల్లో చూద్దాం యచ్చాన్యదపి కృష్ణస్య భవాన్ భవగవతః ప్రభో శ్రవాశ్రుశ్రువా సహ పుణ్యం పూర్వదేహ కథాశ్రయం భక్తాయ మేనురక్తాయ తవ చాధోక్ష జస్య చ వక్తుమర్హసి యోదుహ్య దైన్య రూపేణ గామిమాన్ అంటే పృథు మహారాజు శ్రీకృష్ణ భగవానుని శక్త్యావేశ అవతారము అందువలన అతని కర్మలను గూర్చిన వర్ణనము నిక్కముగా శ్రవణానందకరమై శుభమును కలుగ చేయగలదు ఇక నాకు సంబంధించినంత వరకు నేను మీకు మరియు అధోక్షజుడగు భగవానునికి ఎల్లప్పుడూ భక్తుడనే కనుక గోరూపుణియగు పృథివిని పితికినట్టి వేనసుతుడగు పృథువు యొక్క కథలను నన్నింటినీ వివరింపుడు అని చెప్పేసి ఇక్కడ పృథు మహారాజు గొప్పతనాన్ని చెప్పండి నేను భగవంతునికి నేను శరణాగతి అయిపోయాను నాకు ఆయన గురించి భగవంతుడి గురించి ఎంత శ్రవణం చేసినా తక్కువే ఇంకా భగవంతుడి యొక్క శక్తి
వేషమే పృథు మహారాజు కాబట్టి కృష్ణ భగవానుని గురించి ఆయన 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 అవతారం గురించి ఆయన ఎలాంటి రాజు, ఆయన గోవును భూమిగా చేసుకొని ఎలా పితికి మనకు అన్ని పంటలన్నీ పండించారన్నట్టు ఆయన పృథ్వీ మహారాణి గోమాతగా అయిపోయింది అన్నట్టు. అలా పాలు పితికారంట ఆయన. అది అంతా కథ చెప్పండి నాకు, నేను వినడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి ఇక్కడ అధోక్షుడు అంటే భగవంతుడు అధోక్షజుడు అన్నట్టు. మనకు కంటికి ఈ భౌతికేంద్రియాలతోని ఆయనను అర్థం చేసుకోలేము, భక్తితోనే అర్థం చేసుకోగలం అన్నట్టు భగవంతుణ్ణి. ఎందుకంటే భగవంతుడు చాలా చోట్ల మనకు నేనే భగవంతుణ్ణి, నన్ను భక్తి ద్వారానే మీరు పొందగలరు, నేను భక్తుడికే శరణాగతి అయిపోతాను, సరెండర్ అవుతాను, ఇంకా ఏ డబ్బు ఉన్నవాడికి కానీ ఎవ్వరికి కానీ నేను సరెండర్ అవ్వను అని చెప్పేసి భగవంతుడు క్లియర్ గా భగవద్గీత 700 శ్లోకాల్లో ఆయన క్లియర్ గా అర్జునుడికి చెప్పారన్నట్టు. ఇంకా అలాంటి ఇప్పుడు పృథు మహారాజు గురించి చెప్పమని చెప్పేసి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇంకా అడుగుతున్నారు అన్నట్టు. ఆయనకి ఇంకా తనివి తీరట్లేదు, ఎందుకంటే ఆయనకు టైం అయిపోతుంది, ఇంకా 7 days అయిపోయింది కదా, రాత్రి పగళ్ళు భగవంతుడి గురించి ధ్యానం. ఆయన చిన్న తప్పు చేసి పెద్ద శిక్ష అనుభవించారన్నట్టు పరీక్షిత్ మహారాజు. ఆ పెద్ద శిక్ష ఏంటంటే ఒక చిన్న తప్పు ఏంటి, ఆయన పెద్ద చక్రవర్తి, దాహం వేసి ఆయన అరణ్యాలకు వెళ్ళాడు. అరణ్యంలో చాలా దాహం వేస్తుంటే ఒక మహర్షి అక్కడ కూర్చొని తపస్సు చేస్తుంటే ఈయనకు నీళ్ళు ఇవ్వలేదు, ఎంత పిలిచినా కూడా ఆయన పలకలేదు, ఎందుకంటే ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారు అన్నట్టు, ఘోర తపస్థితిలో ఉన్నారు. ఇంకా ఈయనకు కొంచెము ఆవేశం తట్టుకోలేక, ఆయన రాజు కదా, రజోగుణం ఎక్కువగా ఉంటుంది కదా, ఆ రాజు ఏం చేశారంటే అక్కడ చనిపోయి ఉన్న ఒక పామును మెడలో వేసేసారు. అదేం పెద్ద మిస్టేక్ కాదు, ఆయనకు వచ్చిన ఇంకా నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, నాకు చాలా దాహం వేస్తుంది, ఆయన తీర్చుకోలేని ఆ దాహం వల్ల ఆయనకు కొంచెం రజోగుణం పెరిగిపోయి చనిపోయిన పామును ఆయన వేసేసి వెళ్ళిపోయారు అంతే. ఆయన చేసిన అంత పెద్ద మిస్టేక్ ఏం కాదు, ఆయన చాలా మంచి పరీక్షిత్ మహారాజు రాజర్షి అన్నట్టు, రాజగురు. ఇంకా ఆయనకు అలాంటి జరగాలని భగవంతుడి నిర్ణయమేనన్నట్టు. ఇంకా చిన్న పిల్లోడు ఆయన వచ్చేసి కోపంతో మా నాన్నను ఎవరైతే ఇలా చేశారో, ఇన్సల్ట్ చేశారో, ఈ చనిపోయిన పామును ఎవరైతే వేశారో ఆయన 7 days లో చనిపోవాలని చెప్పేసి ఆ తక్షకు వచ్చి కాటు వేయాలని చెప్పేసి ఆయన శాపం ఇచ్చేశారు ఆ పిల్లవాడు. కానీ ఆయనకు దాన్ని యాక్సెప్ట్ చేసేసారన్నట్టు పృథు మహారాజు. ఆ శాపంని ఆయన ఆ పిల్లవాడిని శిక్షించవచ్చు, లేకపోతే ఆ గురువు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, నీ పిల్లవాడు ఏంటి ఇంత పెద్ద శాపం ఇచ్చేసాడు, నేను ఎలా ఇది చేయాలని చెప్పేసి అనొచ్చు. కానీ ఆయన గొప్ప భక్తుడు పరీక్షిత్ మహారాజు. ఎంత పెద్ద భక్తుడు అంటే తల్లి ఊములోనే భగవంతుని దర్శించుకున్నాడు అన్నట్టు, అందుకే ఆయన పేరు పరీక్షిత్ అని పెట్టేసుకున్నారు. ఇంకా బయటకు వచ్చి ఆయన పరీక్షగా అందరినీ చూడసాగాడు, వాళ్ళ తాతల్ని, అర్జునుడిని, ధర్మరాజుని అందరినీ పరీక్షగా చూస్తున్నాడు. నేను గర్భంలో చూసింది ఎవరు 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 అని వెతుకుతున్నాడు అన్నట్టు. అలా కళ్ళు ఇలా 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 తిప్పినందుకు వాళ్ళ అమ్మ ఉత్తర ఇంకా వాళ్ళంతా ఆయనకు పరీక్షిత్ అని పేరు పెట్టేశారు అన్నట్టు. ఇంకా అలా అంత పెద్ద గొప్పవాడు, గొప్ప భక్తుడు అన్నట్టు. ఆయన వల్ల మనకు ఈ భాగవతం బయటకు రావాల. ఈ కలియుగంలో భాగవతం చాలా గొప్ప గ్రంథం అన్నట్టు. ఈ కలియుగంలో దాన్ని శ్రవణం చేయడం వల్ల మనము అన్ని కల్మాషాల నుంచి, తాపత్రయాలు విముక్తి అవుతుంది. ఇంకా మనకు ఈ భాగవతం వినడం వల్ల చాలా చాలా ముక్తి కలుగుతుంది అన్నట్టు. ఈ జీవితానికి మనకు సార్థకత, భక్తి పెరుగుతుంది మనలో. భాగవత శ్రవణం వల్ల భగవంతుడు ఈ చెవుల రంధ్రాలు ఎప్పుడు మనకు మూసుకోవచ్చు చూడండి, కళ్ళేమో మూసుకుంటాయి, నోరు కూడా మూసుకుంటది. ఇంకా మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఊపిరి కూడా మనం బిగపట్టి పెట్టుకోవచ్చు, కానీ ఈ చెవుల రంధ్రాలు మాత్రం ఎప్పుడు మనకు తెరిచే ఉంటుంది. ఆ చెవుల రంధ్రాల నుంచి ఎన్నో 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 లోపలికి వెళ్తూ ఉంటాయి. ఆ మనస్సులో కల్మషాన్ని పెరుగుతూ ఉంటాయి, తాపత్రయాలు. ఈ భౌతిక జగత్తులో అంటే అన్ని దుఃఖాలేమే కదా భౌతికంలో, ఆ దుఃఖం ఇంకా పెరిగిపోయి ఇంకా మూట కట్టుకొని ఈ జగత్తులో నుంచి మనము బయటపడడానికి మనకు అవకాశమే ఉండదు అన్నట్టు. అందుకే భగవంతుడు ఈ ఎన్నో అవతారాలు ఎత్తారు అన్నట్టు.
ఎన్ని అవతారాలు అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఆయుధం పట్టుకొని వచ్చారు. వాళ్ళని అట్లా ఆయనకి ఏం అవసరం లేదు మన దగ్గర ఈ భౌతిక ప్రపంచంలో అవతారం తీసుకోవాలని. ఈ భౌతిక ప్రపంచం ఆయనకి ఎట్లాంటిదంటే పబ్లిక్ టాయిలెట్ లాంటిదంట. అంటే పబ్లిక్ టాయిలెట్ లో మనం టాయిలెట్ వెళ్తామా, ఎంత అర్జెంట్ గా ఉన్నా కూడా మనం చూస్తాం ఎక్కడన్నా మంచి టాయిలెట్ దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుతాం. కానీ పబ్లిక్ టాయిలెట్ లో మనకు వెళ్ళడానికి ఇష్టం ఉండదు. అలాంటి పబ్లిక్ టాయిలెట్ లాంటి ఆ భగవంతుడికి ఈ అవతారం ఎత్తి మనల్ని ఎందుకు ఉద్ధరించాలని ఆయనకి ఇష్టం అంటే, మనము సనాతన ధర్మం నుంచి చాలా సార్లు భాగవత్ ప్రభుజీ మనకు చెప్తూ ఉన్నారన్నట్టు, చాలా ఎన్నో జన్మల నుంచి ఆయన దగ్గర నుంచి మనం బయటకు వచ్చేసాం. నేను ఇండిపెండెంట్ గా ఉంటాము, నేను ఇలా ఉంటాము, నేనే ప్రొప్రైటర్ గా ఉండాలి, నేనే రూల్ చేయాలి, నేనే అన్నిటికీ కారణంగా ఉండాలి, ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనము ఈ ప్రకృతికి బయటకు వచ్చేసాం. ఇప్పుడు భగవంతుడికి ఇష్టం అన్నట్టు, అయ్యో పాపం సరే వెళ్ళిపోయాడు, ఏదో వెళ్ళిపోయాడు, ఎన్నో జన్మల నుంచి తిరుగుతూ ఉన్నాడు, నానా అవస్థలు పడుతున్నాడు, వీడిని ఎలాగైనా మనం తిప్పించుకోవాలా, మన గమ్యస్థానం, మన స్పిరిచువల్ వరల్డ్కు రప్పించుకోవాలని ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు, తాపత్రయం. అందుకని ఎన్నో యుగాల నుంచి మన వెంట 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 ఒక్కొక్క అవతారం తీసుకొని మన వెంట వస్తున్నారు అన్నట్టు. రాముడుగా వచ్చాడు, శ్రీకృష్ణ భగవానుడుగా వచ్చాడు, తర్వాత కలియుగంలో మహాప్రభు గౌరంగ మహాప్రభుగా వచ్చారన్నట్టు. భక్తిని నేర్పించుకోవడానికి ఆయన ఏ ఆయుధం పట్టుకొని రాలేదు ఈ కలియుగంలో. ఉట్టి భక్తుడుగా ఒక భక్తి ఎలా ఉండాలో నేర్పించడానికి, ఆ తన్మయత్వంలో ఎలా లీనమయ్యాలో అది నేర్పించడానికి ఆయన అవతారం తీసుకొని ఎన్నో కష్టాలు పడ్డారన్నట్టు ఈ భౌతికంలో. అయినా కూడా మనకు ఇంకా అపసంప్రదాయాలని అవన్నీ కొన్ని సంవత్సరాల క్రితము వచ్చేసాయి అన్నట్టు. అప్పుడు ఇంకా మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని పంపించి ఆయన మనకు నేర్పించారు, భక్తి అంటే ఇది, ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ తన్మయత్వంలో రాధారాణి లాగా నేను రాసలీల చేస్తాను అని చెప్పేసి కాదు. భక్తి అంటే ఎలా ఉండాలంటే ఆయన తన్మయత్వంలో కృష్ణుణ్ణి ఆరాధించాలి, నువ్వేం రాధారాణి కాదు, నీవంత పెద్ద గొప్పవాడు కాదు అని చెప్పేసి మనకు మళ్ళీ భక్తిని పురోగమించడానికి ఇలా వస్తూ అన్నారు అన్నట్టు. ఒక 100 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ 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 ప్రభుపాదు ఆయన మళ్ళీ మనకు భక్తి నేర్పించారు అన్నట్టు. అదే అనురాధాన్ని ఆమె చెబుతుంది, నాది కూడా ఎప్పుడో ఫిక్స్ చేస్తారు. భక్తి సిద్ధాంత సరస్వతి అంట భగవంతుడిని జగన్నాథ్ దగ్గర దర్శనం చేసుకోవడానికి ఆయన వస్తారంట. వస్తే కళ్ళద్దాలు మర్చిపోతారంట. పరిగెత్తుకొని ఆయన శిష్యుడు ఒకటి తీసుకొని కళ్ళద్దాలు తీసుకొని వస్తే ఆయన అంటారంట, ప్రభు మహారాజా మీరు కళ్ళద్దాలు లేకుండా భగవంతుని ఎలా దర్శించుకోగలరు అని చెప్తే, నేనేం దర్శించుకోవడము, నా కళ్ళద్దాలు ఉన్నా నాకు లేకున్నా నేను ఒక తుచ్చమైన గడ్డిపోచలాగా, నేను ఆయన దర్శించుకోవడానికి నేను ఏబుల్ కాదు అని చెప్తారంట. అంటే చూడండి ఆయన ఎంత ఫిలాసఫర్, 64 మఠాలను నిర్మించారు, ఆయన అలా అంటున్నారు. ఇంకా ఒకసారంట జగన్నాథుని దర్శించుకోవడానికి వెళ్ళి గరుడ స్తంభం ఉంటది కదా, అక్కడ నిల్చుంటారంట చూసుకుంటూ. అంటే అందరు భక్తులు అంటారంట, ఏంటి ఇంత దూరంలో నిల్చున్నారు, మీకు భగవంతుడు కనిపించాడు కదా, ముందుకు రండి అంటారంట శిష్యులంతా. కాదు నేను అంత ఏబుల్ కాదు, నేను భగవంతుని వెళ్ళి నా కళ్ళారా నేను చూడడానికి నేను ఏబుల్ కాదు, భగవంతుడు నన్ను చూడాలి, ఎందుకంటే ఈ గరుడు గొప్ప భక్తుడు భగవంతుడికి, భగవంతుడు ఎలాగైనా ఈ గరుడుని చూస్తాడు, అప్పుడు నేను ఆయన కింద ఉంటే, ఆ గరుడ స్తంభం కింద ఉంటే ఆ కళ్ళ చూపులు, భగవంతుడి చూపులు నా పైన పడుతుంది అని చెప్పేసి చెప్తారంట. చూడండి, అంటే మనము ఇంత చిన్న భక్తి చేయగానే అందరిని తోసుకొని భగవంతుడిని నేను చూడాలి, నేనే భగవంతుడిని చూడాలని చెప్పేసి అందరిని తోసుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. కానీ అంత పెద్ద మహాను భక్తులు చూడండి, వాళ్ళు ఎంత మనకు నేర్పించారంటే, ఒక్కొక్క వాళ్ళది చిన్న చిన్న స్టోరీస్ చదివితే మనకు ఎలాంటి భావన కలుగుతుందో చూడండి. ఇంకా
అదోక్షుడు అంటే అలా భగవంతుడిని మనము ఈ నెక్కెడ్ ఐతోని చూడలేమన్నట్టు, ఇంద్రియాలతోని భక్తితోనే చూడగలం అన్నట్టు. ఇంకా భగవంతుడు భాగవత రూపంలో ఈ కలియుగంలో అవతరించారు అని చెప్తున్నారు కదా. పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామి పలికిన మాటల ద్వారా శుకదేవ గోస్వామి ఏమో ఒక పండు చిలక కొరికిన రసవంతమైన ఆ పండు, దానికంట తొక్కు లేదంట ఆ పండుకి, ఇంకా దానికి ఇంకా విత్తనం కూడా లేదంట. నిన్న గౌరంగ దర్శన్ ప్రభుజీ చెప్తున్నారు, అలాంటి పండు రసవంతమైన తీయటి పండుని శుకదేవ గోస్వామి కొరికి చవి చూసి దాన్ని మనకు అందించారంట. అది మనము ఈ చెవులారా త్రాగడం వల్ల, ఈ చెవులారా రోజు ప్రొద్దున్నే ప్రభుజీ చెప్తున్నారు కదా, అది త్రాగడం వల్ల ఆ కృష్ణుడు మన మనస్సులోకి ఆ చెవుల రంధ్రంల ద్వారా వెళ్ళిపోయి ఇంకా స్థిరంగా కూర్చుంటాడంట. అలా కూర్చోడం వల్ల భగవంతుని నిస్వార్థంగా సేవించడం అనే భావం కలుగుతుంది మనకు. అదే కైతవ ధర్మం అని, కైతవ ధర్మాన్ని విడనాడి, అంటే కైతవ ధర్మం అంటే తప్పుదారిలో పట్టే ఆ ధర్మాన్ని మనం విడనాడి పరోధర్మంలో మనం ప్రవేశిస్తాం అన్నట్టు. ఇంకా భాగవతము ఎలాంటి పని చేస్తుందంటే మాత్సల్యాన్ని తొలగిస్తుంది. ఇంకా అంటే మనకు భాగవతం అర్థమయ్యిందంటే మనలో ఉన్న ఈర్ష్యాద్వేషాలన్నీ తొలగిపోయాయి, మైండ్ ఇంకా సాఫ్ అయిపోయింది, మనకు మనస్సు చాలా ఇప్పుడు పవిత్రంగా అవుతుంది అని అనుకోవాలన్నట్టు. భాగవతాన్ని మన చెవిలోనికి ఆహ్వానించినప్పుడు మనస్సులోని శ్రీకృష్ణుని హృదయంలో ప్రవేశిస్తాడు. హృదయంలో ఉండే మాలిన్యాన్ని తొలగించేసి వైరాగ్య భావాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఇంకా చిన్న తప్పుడు చేసిన ఆ పరీక్షిత్ మహారాజ్కి అంత పెద్ద శిక్ష ఇచ్చి అలా మనకు భాగవతము ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేసింది అన్నట్టు. ఇంకా ఈ భాగవతం వినడం వల్ల, ఇంకా భగవంతుడు భక్తుల గురించి వినడం వల్ల మనకు చాలా 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 ఉదాహరణ జరుగుతుంది అన్నట్టు. ఇంకా అంబరీష్ ప్రభు అని మనకు ఇప్పుడు టీవీ మాయాపూర్ లో పెద్ద టెంపుల్ కడుతున్నారు కదా, ప్లానిటోరియం టెంపుల్ కడుతున్నారు. అక్కడ ఎంత విరాళాలు ఇస్తారంటే, ఆయన ఫోర్డ్ కంపెనీకి మనమడు అన్నట్టు. ఆయన ఎలాంటి వారంటే, ఒకరోజు జీవీసీ మీటింగ్ జరుగుతుందంట, అంత విరాళాలు ఇచ్చి కూడా ఆయన ఎంత సాఫ్ట్ గా ఉంటారంటే, ఒకరోజు బాగా నిద్ర వచ్చేసిందంట. అయితే చౌపతి టెంపుల్లో అప్పుడు చాలా ప్లేసెస్ ఉండేది కదంట వాళ్ళకందరికి రూమ్స్ కేటాయించడానికి. మీటింగ్ జరుగుతుంటే ఆయనకు చాలా నిద్ర వచ్చేసిందంట. అయితే మెట్ల కింద పడుకొని నిద్రపోతున్నారంట ఆయన, ఒక చిన్న గుడ్డ వేసుకొని మెట్ల కింద పడుకొని నిద్రపోతున్నారంట. అంటే చూడండి ఆ అంబరీష్ ప్రభు ఎంత ఇది చేస్తున్నారు అంటే, ఆయన ఇప్పటికీ $30 million విరాళంగా ఇచ్చారంట. $30 million ఇచ్చేసి ఇంకా $100 million కలెక్ట్ చేశారంట ఆ టీవీ టెంపుల్ కి. ఇంకా ఆయనంట ఆయన భార్యనేమో స్వాహ మాతాజీ, ఆయన ఇంకా రాధనా స్వామి దగ్గర వస్తూ ఉంటారు ఆయన. ఇంకా అలా అలా చాలా విరాళాలు ఇచ్చేసి ఆయన ఎంత ఎంత ఇదిగా ఉన్నారంటే, ఆయన కూతురి పెళ్లి కంట నేను నాకు గిఫ్ట్లన్నీ తీసుకురావద్దు, ఓన్లీ క్యాష్ తీసుకురండి అని చెప్పేసి పత్రికలో కింద రాసేసారంట అండి. ఎందుకంటే ఆ కూతురి పెళ్లికి వచ్చే ఆ క్యాష్ అంతా ఈ టెంపుల్ కి డొనేషన్ గా ఇవ్వాలని చెప్పేసి. చూడండి ఆయన ఎంత, అంబరీష్ ప్రభు ఎంత అణకువ, ఎంత ఇది. ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నారు మనకి ఇట్లాంటి భక్తులు. ఇంకా అలా మనము హోలీనేం చేసుకుంటూ మనము ముక్తి పొందడానికి నామం పలికిన వారికి దీక్ష కర్మకాండతో సంబంధం కానీ ఎలాంటి సంబంధం లేదన్నట్టు. దీక్ష పొందిన తర్వాతనే మనము నామం చేసుకోవాలని కాదు, నామం దొరికితే చాలు. మన ప్రభుపాదుల వారు చాలా ఈజీ మెథడ్ ఇచ్చేసారన్నట్టు హరినామం చేయడానికి. ఇంకా హరినామంలో ధ్రువ మహారాజు పుత్రుడైన ఉత్కల మహారాజు కూడా ఎప్పుడు చూసినా భగవంతుడి ధ్యానంలో, ఆధ్యాత్మిక ఆనందంలో, బ్రహ్మభూత స్థితిలో ఉంటాడు. మనం ధ్రువ మహారాజు స్టోరీ చదువుకున్నాం కదా భాగవతంలో. అలా ఇంకా శారీరక భౌతిక కలాపాలు విముక్తి పొంది
దేశ జీవేషు భక్తి యోగములో చాలా గొప్పది అన్నట్టు. సమ కల్పేషు అంటే అందరినీ సమానంగా చూడడమే భక్తి యోగం. మనకు అందరినీ, అన్ని జీవులను సమానంగా చూస్తున్నామంటే మనకు భక్తి లోపల ఉత్పత్తి అవుతుందని చెప్పేసి మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు ఆనందం బుద్ధివర్ధనం, హరినామం చేస్తే ఆనందం ఆ బుద్ధిలోకి వెళ్తుంది, ఆనందమయం అయిపోతున్నామని చెప్పేసి ఇంకా చాలా చోట్ల చెప్పారన్నట్టు. ఇంకా విరక్తి కలిగి రాజ్యము ఇచ్చిన టెంపరీగా రాజుగా ఉంటారు. కానీ ఈ పృథు మహారాజ్ వాళ్ళంతా ఎంత పెద్ద రాజ్యం వచ్చినా కూడా, ఇప్పుడు అంబరీష్ ప్రభుజీ అలా వాళ్ళంతా ఎంత పెద్ద ప్రాపర్టీ వచ్చినా కూడా అది టెంపరీ. ఈ భౌతిక జగత్తుకి ఇదంతా టెంపరీ అని చెప్పేసి దాన్ని యూజ్ చేసేసి భగవంతుడికి అర్పితం చేస్తారన్నట్టు. డిటాచ్మెంట్ గా ఉంటారన్నట్టు. ఇంకా వాళ్ళు పోయిన జన్మల నుండి వచ్చే ఎన్నో దురాచారాలన్నీ ఈ హరినామము మనకు భస్మీపట్టణం చేసేస్తుంది అన్నట్టు లోపల. అందుకే అడ్వాన్స్మెంట్ అయ్యే కొలది అది తగ్గిపోతుంది అన్నట్టు. భౌతిక లో ఉండే ఈ భౌతిక ప్రపంచంలో అటాచ్మెంట్ అంతా కొంచెం 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 మనం ఎట్లా అటాచ్మెంట్ అడ్వాన్స్ అవుతున్నామో భక్తిలో పురోగమించిన కొద్దీ ఇవన్నీ కొంచెం కొంచెం భస్మం అయిపోతుంది అన్నట్టు. ఎట్లా అయితే మన కడుపులో ఉండే జఠరాగ్ని ఉంటుంది కదా కడుపులో, అది ఎలా మనల్ని ఆహార పదార్థాలని అన్నిటినీ జీర్ణం చేస్తుంది, అదే విధంగా ఈ హరినామము అనర్థాలన్నిటిని భస్మం చేసేస్తుంది అన్నట్టు. చేసేసి మంచిగా సారవంతమైన ఫుడ్ మనకు లోపల వెళ్ళి బ్లడ్ తయారవుతుంది కదా, అదే విధంగా కచరా అంతా తొలగిపోతుంది కదా, అదే విధంగా సేమ్ మన లోపల ఉండే ఈ హరినామం వల్ల మనకు అనర్థాలన్నీ తొలగిపోతుంది అన్నట్టు. ఇంకా బిల్వమంగళ ఠాకూర్ కూడా ఏం చెప్తున్నారంటే, ముక్తి మన ఇంట్లో పని మనిషిలాగా పనిచేస్తుందంట. ఎప్పుడు కానీ భక్తుడు ముక్తిని కోరుకోడు, భగవత్ సేవనే కోరుకుంటాడు అన్నట్టు. అది ముక్తి అనేది భక్తుడికి ఇంట్లో పని మనిషిలాగా పనిచేస్తుంది. అంటే మన వెనకాల వస్తుందంటే అది ముక్తి. నేను వస్తాను, అయ్యో నా భక్తుడు ఇక్కడ వెళ్ళిపోతున్నాడు, ఈయనకు ముక్తినిస్తాను అని మన పని మనిషి ఎలా మన వెంట పాలు తీసుకొచ్చి పెడుతుంది, మనం పాలు తాగిన గ్లాస్ తీసుకెళ్లి కడిగి పెడుతుంది, అలా మన పని మనిషి ఎలా పనిచేస్తుందో అలా ముక్తి మన వెనకాలనే వస్తుందంట అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. అందుకే ఇంద్రియాలేమో అనిమల్స్ లాగా పనిచేస్తుంది మనకు. ఎక్కడంటే అక్కడ గుర్రాలు, మనకు తెలుసు కదండి, మన 5 ఇంద్రియాలు మన 5 గుర్రాలు అన్నట్టు రథానికి. రథమేమో ఈ శరీరం. అలా ఎక్కడంటే అక్కడ పరిగెడుతుంది. మనస్సేమో ఇలాగే దుఃఖం పోవాలంటే భగవంతుడు భక్తి చేసుకోవాలి, చలో ఈ వ్రతం చేస్తాము అని చెప్పేసి ఆ మనస్సు మనల్ని దారి పట్టిస్తుంది అన్నట్టు. భక్తిలో లేకపోతే ఎంజాయ్మెంట్ లో ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు మనస్సు. ఇంకా బుద్ధి ఏమో ఇలాగే ఉత్కృష్టమైనది, ఇది ఆత్మతృప్తికి కలిగిస్తుంది అని చెప్పేసి మనకు ఇండికేషన్ ఇస్తుంది అన్నట్టు. ఇది నీకు మంచిది, ఇది నీకు లోపల ఉండే పరమాత్మ చెప్పిస్తాడు అన్నట్టు. బుద్ధిలో ప్రవేశించి నువ్వు ఇలా చేస్తే నీకు ఇది ఆనందము, నీ ఆత్మకి ఇదే తృప్తి కలుగుతుంది, రా పొద్దున మంగళారతికి వెళ్ళు, రా బాల్గోవింద్ ప్రభుజీ అక్కడి నుంచి మనకు క్లాస్ తీసుకుంటున్నారు, వచ్చి కూర్చో ఒక 10 నిమిషాలు, తర్వాత వంట చేసుకో, తిండి ఏంటి ఎప్పుడైనా తినొచ్చు కదా అని చెప్పేసి మన బుద్ధి మనల్ని డిక్టేట్ చేస్తుంది అన్నట్టు, కంట్రోల్ చేస్తుంది. అందుకే బుద్ధిని ఎవరైతే ప్రయోగించి నామం చేస్తారో వారికి మాత్రమే భగవంతుడు అర్థమవుతాడు అన్నట్టు. ఈ జగత్తు నుండి ఎందుకంటే ఈ నామము, ఈ హరినామము ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చింది అన్నట్టు. జిహ్వని ఆయనకి సరెండర్ చేసినప్పుడే ఆయన మన వైపు చూస్తాడు. ఈ జిహ్వ ఉంది కదా, ఏదో ప్రగల్భాలు చేసుకుంటూ పరాయి వాళ్ళని పొగుడుకుంటూ, ఆ మోదీ అలా చేశాడు ఇలా చేశాడని పత్రికలు చదువుకుంటూ వాళ్ళని పొగుడుకుంటూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు మన దగ్గరికి రాడన్నట్టు. ఆ జిహ్వను ఎప్పుడైతే మనం భగవంతుడికి సరెండర్ చేస్తామో, పొద్దున్న లేచి బ్రహ్మ ముహూర్తంలో నామం 16 మాలలు చేయమన్నారు మా గురువు గారు, చేస్తామో అప్పుడు మనలో ఉండే ఆ అనర్థాలన్నీ తొలగిపోయి సత్వగుణం ఉత్పత్తి అయ్యి ఆ ఇదంతా నిరాకారవాదులు అర్థం చేసుకోరన్నట్టు. ఏముంది మెడిటేషన్ చేద్దాము, మన హెల్త్ బాగుండాలి, యోగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ నవవిధ భక్తిలో ఫస్ట్ ఏంటిదంటే శ్రవణము, భక్తియుక్త సేవ,
భగవంతుని తత్వమును తెలుసుకోవాలన్నట్టు, శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేయకుండా భగవంతుడు అర్థం కాదన్నట్టు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధికి అతీతంగా హరినామం చేస్తేనే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మాత్రం ఇది ఈ త్రిగుణాలు ఉన్నాయి కదా మనకు, దానికి అతీతంగా ఉంటుంది అన్నట్టు, బియాండ్ ఆఫ్ ద త్రిగుణాలు అన్నట్టు ఇది హరినామం. అందుకే ఇది చాలా ఇంట్రెస్ట్ చూపించి మనము దీన్ని హరినామానికి సరెండర్ అయిపోవాలన్నట్టు. హరినామానికి సరెండర్ అయిపోయి మనం హరినామం చేసుకున్నప్పుడే మనలో ఉండే ఎన్వి అంటే ఒకరి పైన దేశము అలా కలుగుతుంది కదా, అది తొలగిపోతుంది అన్నట్టు. ఎన్వి ఉన్నవాడికి నో వేకెన్సీ, భక్తిలో వేకెన్సీ లేదన్నట్టు. ఎన్వి అంటే ఎన్ అంటే నో, వి అంటే వేకెన్సీ, అంటే నో వేకెన్సీ అన్నట్టు. భక్తిలో వాడు రాడు. ఎన్వి ఉన్నవాడు ఎవరు కూడా భక్తిలో ప్రవేశించడు అన్నట్టు. వాళ్ళ నుంచి లోపల ఉండే ఆ ఎన్వి పోతేనే కానీ వాళ్ళు భగవంతుడి భక్తి చేయడానికి, వాళ్ళు భగవంతుడి నామం జపించడానికి అర్హులవుతారు అన్నట్టు. అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక లోకంలో ఉండే భక్తిని పెంపొందించుకోవచ్చు. జంతు శరీరాలకు అవకాశం లేదు కదా, కాలము గడిచిపోతుంది కానీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. కాలం గడిచిపోతూ ఉంటే మనకు ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఆ ఫ్లైట్ ని పట్టుకోవాలంటే మనం ఎలా పరిగెడతాము, పరిగెడుతూ అరే నాకు ఫ్లైట్ మిస్ అయిపోతుంది, తొందరగా తీసుకెళ్ళు, క్యాబ్ బుక్ చేసుకొని ఆ టైం లోపల, వాళ్ళు రమ్మనే టైం లోపల మనం ఎలా పరిగెడతాము. అందుకని అట్లా మనము కాలం వ్యధా చేయకుండా భక్తిలో ప్రవేశించడానికి పరిగెత్తాలన్నట్టు. శ్రవణ కీర్తనాలు చేస్తూ ఉండాలన్నట్టు, మనల్ని ఉద్ధరించుకోవాలన్నట్టు. భగవంతుని ప్రేమించడంలో 3 స్టేజెస్ ఉన్నాయి. ఏంటిదంటే జ్ఞానము, జ్ఞానమయి, రతి. ఈ 3 స్టేజెస్ లో మనం కొంచెం కొంచెం పెరిగిపోవాలన్నట్టు, రతిలోకి వెళ్ళిపోవాలి. రతి అంటే అల్టిమేట్ స్టేజ్ అన్నట్టు. ఇంకా భగవంతుని శ్రవణ కీర్తనం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఆ శ్రవణ కీర్తనం వల్లనే జ్ఞానం కలుగుతుంది. నేను శ్రవణ కీర్తనాలు చెయ్యను, నేను ఉట్టిగా చాంటింగ్ చేసుకుంటూ కూర్చుంటానంటే మీకు ఆ రతి రాదు. ఉట్టి ఫస్ట్ స్టేజ్ లోనే ఉంటారు, జ్ఞానం కూడా కలగదు. జ్ఞానం కలిగినప్పుడే, భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడే, ఆ భగవంతుని గురించి విన్నప్పుడే మనలో లోపల మనస్సులో ఉండే ఆ కల్మషాలన్నీ తొలగిపోయి ఆ భౌతిక ఇచ్చా కోరికలు అన్ని రద్దయిపోయి మనకు ఆ రతి, భగవంతునికి సేవ చేయాలని ఆ రతి పెరుగుతుంది అన్నట్టు. అప్పుడే మనము శుద్ధ భక్తులం అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకా ఆ రతి కలగడం వల్ల జీవుడు భగవంతునికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. అందుకే భగవంత్ సేవకు అంకితమైపోతాడు అన్నట్టు. మనం చదువుకున్నాం, చాలా మంది గురువులందరూ ఉన్నారు చూడండి. ఆ భక్తులు ఎలా అయిపోయారు, ఆ చదివి 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 భాగవతం చదివి విని 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 ప్రామాణిక గురువు నుండి విని 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 వాళ్ళు అంకితమైపోయారు భగవత్ సేవకు. ఇంకా ప్రాధాన్యత అని పిలుచారు. అది ఇంకేది కూడా వాళ్లకు ప్రాధాన్యత అనిపించదు. తిండి మీద ధ్యాస ఉండదు, ఇంకా వంట మీద ధ్యాస ఉండదు, ఏది దాని మీద ధ్యాస ఉండదు అన్నట్టు. మనకు మాధవేంద్రపురి చెప్తారన్నట్టు, ఓ స్నానమా నీకు శతకోటి వందనములు, ఓ పితృదేవతలారా మీకు శతకోటి వందనాలు, ఓ దేవతలారా, అన్య దేవతలారా మీకు 10 కోట్ల వందనాలు. నేను ఇక ఏమి చేయలేను. ఎందుకంటే ఆయనకు 94 years 98 years అయిపోతుంది అన్నట్టు. స్నానం చేయడానికి కూడా ఓపిక ఉండదు, అలాగే చాంటింగ్ ఉంటారు ఆయన. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు ఇంకా స్నానం చేయడానికి ఓపిక లేదు, నేను పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి కూడా నాకు ఓపిక లేదు అక్కడ కూర్చొని, అందుకని మీకు అందరికి శతకోటి వందనాలు, నేను ఉట్టి నామం జపం చేసుకుంటానని చెప్పేసి అంత శుద్ధ భక్తిలోకి దిగిపోతారన్నట్టు ఆయన. అంటే ఆయనకు తీవ్ర ఇచ్చ కలుగుతుంది అన్నట్టు, లౌల్యం. ఇంకా కోటి జన్మల నుంచి మనం పుణ్యఫలం స్వీకరిస్తూ మనము ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే భగవంతుడి శరణాగతి అయిపోయి, తల్లి దగ్గర శరణాగతి అయిపోయి వాళ్ళ గురించి ఎలా అయితే ఏడుస్తాడో, అమ్మ కావాలని, ఎంత మీరు పెట్టినా కూడా ఆ పిల్లోడికి అమ్మ కావాలండి. ఎంత తిండి పెట్టినా వాడికి, ఎంత బాగా ఇది అయిపోయినా కూడా వాడికి చాలా
ఆకలియదు, కానీ అమ్మ కావాలి, అమ్మ స్పర్శ కావాలి. అలా మనకు కూడా భగవంతుడి స్పర్శ కావాలి. భగవంతుడి గురించి మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా, భగవంతుడికి కావాలని చెప్పేసి ఆ చిన్న పిల్లవాడిలాగా మనము తాపత్రయపడాలన్నట్టు. అప్పుడే మనకు భగవంతుడు లభిస్తాడు. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 10.8 లో భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అహం సర్వస్య ప్రభువు, అంటే నేనే అన్నిటికీ, సర్వానికి నేనే ప్రభువుని. సర్వం ప్రవర్తతే ఇతిమత్వా భజంతే మాం బుధాభావ సమన్వితః, అంటే నేను భగవంతుడిని నేనే సర్వంకి నాంది, నేనే ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తుకు కారణభూతుడిని, నేనే ఈ భౌతిక జగత్తుని సృష్టించింది నేనే, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నది నేనే. నాకు ఎవరైతే సరెండర్ అయిపోతారో వాళ్లకు నేను అన్ని కల్పిస్తాను, వాడి బుద్ధిని సరిచేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది సంబంధ జ్ఞానం అంట. ఇప్పుడు మనకు సంబంధము, అభిధేయము, ప్రయోజనము. అంటే సంబంధ జ్ఞానం భగవంతుడి దగ్గర మనకు సంబంధ జ్ఞానం కల్పిస్తుంది అన్నట్టు ఈ శ్లోకం. ఇంకా 9th శ్లోకం ఏం చెప్తుందంటే, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, అంటే మనము దాంట్లో శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే లగ్నమైతుంది. అంటే సేవా భాగం కలుగుతుంది. అభిధేయం అన్నట్టు ఇది సేవ. భగవంతుడిని లీనమైపోయి భగవంతుడి ధ్యానంలో ఉన్న వాళ్ళకి భగవంతుడికి నేను ఏం చేయగలను, భగవంతుని దగ్గర నేను ఎలా సేవ చేసుకోగలను, మీ టెంపుల్ కు నేను ఏం చేయగలను, ఇక్కడ నేను భక్తులకు నేను ఏం సేవ చేయగలను అని చెప్పేసి తాపత్రయపడతారు అన్నట్టు. ఆ జీవుడు అంత సేవాభాగం కలుగుతుంది అన్నట్టు. అప్పుడు అభిధేయం అన్నట్టు అది. ఇంకా 10వ శ్లోకంలో ప్రయోజనం, ఈ రెండు కలిగినప్పుడు మనకు ప్రయోజనం కలుగుతుంది అన్నట్టు. 10వ శ్లోకంలో చూడండి ఏం చెప్తున్నారు భగవంతుడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే, అంటే ప్రేమతో నిరంతరం నన్నే సేవించుచు నన్నే ధ్యానించుచు శుద్ధ భక్తుడుగా ప్రామాణిక గురువుని ఆశ్రయించి అతడు శుద్ధ భక్తుడైపోతాడు అని చెప్పేసి ఇక్కడ 10వ శ్లోకంలో చెప్తున్నారన్నట్టు. అయితే సంబంధం ముందు వచ్చేది మనకు సంబంధ జ్ఞానం అన్నట్టు. ఏంటి, ఇప్పుడు మనము మొట్టమొదట పెళ్లి చూపులకు వెళ్తాం కదా. పెళ్లి చూపులలో మనకు పతితోని సంబంధం కలుగుతుంది. ఫస్ట్ మనకు ఆయన ఎక్కడో పుడతారు, మనం ఎక్కడో పుడతాము, అందరం గృహస్థులం కదా. ఈ కాల్లో ఉన్న వాళ్ళు అందరం గృహస్థులమే. అయితే మనకు ఆయనతోని సంబంధమే ఉండదు. అట్లా సంబంధం ఎలా పెంచుకుంటాము మరి? ఆయనను పెళ్లి చేసుకొని ఆయన దగ్గర సేవ ఎలా చేస్తామో, మొట్టమొదట పెళ్లి చూపుల్లో ఆయన సంబంధం కలుగుతుంది అన్నట్టు. చూపులు కలుస్తాయి. ఆ చూపులలో అంతే ఆయనకు సరెండర్ అయిపోతాం. ఇంకా పెద్దలు చూసి పెళ్లి చేసి ఒక శుభ ముహూర్తంలో పెళ్లి చేసి ఇస్తారు. పెళ్లి చేయగానే ఆయనకు సరెండర్ అయిపోతాం అన్నట్టు. ఆ సంబంధ జ్ఞానంలో లీనమైన వాళ్ళు ఆయనకు సేవాభావం కలిగిపోతుంది. ఆయనకి సేవ చేయాలి, ఇంకా డెడికేషన్ అన్నట్టు. ఇంకా మొత్తం సర్వస్వం. ఆయన నవ్వుతే నవ్వాలి, ఆయన ఏడుస్తే ఏడవాలి, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి, ఆయన నవ్వించడానికి ప్రయత్నించాలి, ఆయన ఆఫీస్ నుంచి రాగానే స్మైల్ ఇచ్చి ఆయనను ఆహ్వానించాలి. చూడండి మీరు, మనం ఎంతగా ఆయనకు సరెండర్ అయిపోతామంటే ఆయనకు సేవ 24 hours. ఆయన ఊరికి ఎక్కడికైనా వెళ్తే ఆహా ఎప్పుడు వస్తారో అని చెప్పేసి బయట నిల్చొని కాచుకొని కూర్చొని ఆ బట్టలన్నీ మడత పెట్టి అయన్ చేసి పెట్టి ఆయన గురించి బెదురు చూస్తూ ఉంటాము. సేవాభాగం అన్నట్టు. ఆయన వేడిగా కాఫీ ఇవ్వాలి, రాగానే ఆయన కాళ్ళు కడుక్కునే లోపల కాఫీ ఇవ్వాలి అన్నట్టు, వేడిగా. అంటే ఆయనకు అంత సేవ చేయాలి, వేడిగా అన్నం పెట్టాలి. పొద్దున ఆయనకు 7:30కి ఆఫీస్కి వెళ్ళాలంటే 7:30 లోపల. ఇప్పుడు నేను బాల్గోవింద్ ప్రభుజీని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మాతాజీ చూడండి, మాతాజీ ఎక్కడో పుట్టారు, ప్రభుజీ ఎక్కడో పుట్టారు. అంటే తర్వాత వాళ్ళు పెళ్లి అయిపోయింది. పెళ్లి అవగానే ఒక సంబంధం ఏర్పడింది వాళ్ళలో. ఆ సంబంధం వల్ల ఆ మాతాజీ ఆయన సేవ చేయడానికి సరెండర్ అయిపోయారు కదా. ఆయన ఫారిన్ తీసుకెళ్తే ఫారిన్ వెళ్ళారు. ఫారిన్ వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాక లేదు మా అమ్మ నాన్న చాలా ముసలి వాళ్ళు అయిపోయారు, నువ్వు ఇండియాకి వెళ్ళిపో అంటే ఆమె ఇండియాకి వచ్చేసింది. పిల్లల్ని చదువుకుంది, పిల్లల్ని పోషించుకుంది, ఒక్కతే ఆల్రౌండర్.
అత్త మామల్ని చూసుకుంది, అంతా చేసుకుంది. అంటే ఇంకా తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చేసారు ఇండియాకు. నేను కూడా ఇండియాకి వచ్చేస్తాను, సేవ చేసుకోవాలి, చాలు నాకు సర్వీస్ చేసింది చాలు వీళ్ళకి, ఇంకా నేను వీళ్ళకి సర్వీస్ చేయను, భగవంతునికి సర్వీస్ చేసుకుంటానని మనల్ని ఉద్ధరించడానికి ఆయన ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చేసాక ఆయన, నేను చూశాను కళ్ళారా, రామాలయంలో క్లాస్ తీసుకోవాలి ఆయనకి. ఎందుకంటే భక్తుల్ని ప్రూవ్ చేసుకోవాలి. ఆయన తెలియదు కదా మనకు, నాకే తెలియదు, పక్క గల్లీలో ఉన్నారు, పక్క ఇంటిలో ఉన్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఆయన ఆ క్లాస్ అటెండ్ అవ్వాక, మా రామాలయంకి వెళ్ళి క్లాస్ అటెండ్ అయ్యాక ఆయన గురించి తెలిసి, ఆయన ఎంత శుద్ధ భక్తులో తెలిసి ఆయనకు సరెండర్ అయిపోయామన్నట్టు. అంటే ఇస్కాన్ లో సరెండర్ అయ్యాక కూడా మనకు శుద్ధ భక్తుల ద్వారా మనకు ఆ మెర్సీ దొరికి మనలో భక్తి పెంపొందుతుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడు చాంటింగ్ ఎంత మనస్సు, ఆయన చాంటింగ్ చేసేటప్పుడు మనకు వినాలి. ఆ చాంటింగ్ చేయడము, ఉట్టిగా చాంటింగ్ చేస్తూ ఉంటే అది మీకు ఏమి ఇది కాదు. మీరు చాంటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క రౌండ్ చేసినా కూడా అది వినండి అని చెప్పేసి మనకు కాల్లో చెప్పారు, చాలా సార్లు చెప్తూ ఉంటారు. అది మనం ఆయన గురించి ఆయనకు సరెండర్ అయిపోయి మనం వినడం వల్ల ఏమైపోయింది, మనలో కొంచెం 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 భక్తి ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. లేకపోతే మనం ఎక్కడో గరిక పుచ్చులాగా ఉన్నామన్నట్టు. బయటకు తీసి అది దాన్ని క్లీన్ చేసేసి ఇంకా మనలో భక్తి రోజు ప్రొద్దున లేసి, ఇంకా ఆ రామాలయంలో చూడండి, ఆయన క్లాస్ చెప్తారు. అప్పుడు ఆ మాతాజీ ఏం చేస్తుందంటే, రామాలయంలో ప్రసాదం పెట్టాలి కదా, అప్పుడే భక్తులు వస్తారు కదా, మరి ఆకలితో ఉంటే ఎలా వస్తారు, ఇంకా పొద్దున లేచి ప్రసాదం తీసుకెళ్తుందండి కారులో. ప్రభుజీ ఏమో అక్కడ ఊడ్చుకోవాలి, క్లీన్ చేసుకోవాలి ఆ రామాలయము, చైర్స్ వేయాలని చెప్పేసి ముందు వెళ్ళిపోతారు. ఆ మాతాజీ 7:30 వరకు ప్రసాదం రెడీ చేసుకొని 7:30, 7:45, 8 క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకా ఈ ప్రసాదం అంతా దేవుడికి వర్షిప్ చేసేసి దేవుడిని క్లీన్ చేసుకొని ఆ మాతాజీ ఆయనకు సహాయపడుతుంది అన్నట్టు. అంటే ఆయన భక్తుడు, ఆయన భక్తులని గ్యాదర్ చేస్తున్నారు. ఆయనలో ఆమె లీనమైపోయి ఆయనకు సేవ చేస్తూ 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 ఆయన ఎలా బైండప్ అయిపోయారు, ఆమె కూడా అలా బైండప్ అయిపోయింది చూడండి. అంటే ఆ శరణాగతి, అంటే ఆ భర్త వైష్ణవకు సేవ చేస్తుంది అంటే భక్తి, ఆమెలో ఉండే ఆ భక్తి పెంపొందిపోయింది అన్నట్టు. అంటే చూడండి, ఇప్పుడు మనకు సంబంధ జ్ఞానం కలగడం వల్ల ఒక భర్తకి మనం ఇంతగా సరెండర్ అయిపోతాం చూడండి. అదే భగవంతుడికి కూడా సంబంధ జ్ఞానం కలగడం వల్ల, భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల మనకు సరెండర్ అయిపోతాం. ఆ సరెండర్ అయిపోయాక ఇంకా భక్తి పెరిగిపోతుంది లోపల, అది ఆటోమేటిక్ గా ఆ భక్తి వచ్చేస్తుంది. వాళ్ళ గురించి మనం ఏదైనా చేయగలం, అట్లా భగవంతుడి గురించి కూడా మనం ఏదైనా చేయగలం. ఈ ఈ ఈ అభిధేయము సంబంధము అభిధేయము ప్రయోజనం గురించి మనకు పరీక్షిత్ మహారాజు కొడుకు గురించి చదువుకుంటున్నాం కదా భాగవతంలో. ఆయన కొడుకు జైమే జయుద్ అన్నట్టు. ఆయన సర్పయాగం చేస్తారు. ఈ పరీక్షిత్ మహారాజు చనిపోయాక తక్షకుడు వచ్చి కాటేస్తారు కదా, ఆయన గోలోకం వెళ్ళిపోయాక ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది పరీక్షిత్ మహారాజు పుత్రుడికి జైనికి. కోపం వచ్చేసి సత్రయాగం చేస్తారు అన్నట్టు. అన్ని పాములను, నేను ఈ భూమిలో ఉండే పాములన్నిటినీ నాశనం చేసేస్తా అని పెద్ద యాగం చేసేసి ఆ యజ్ఞంలో అన్ని ఆహ్వానించి సత్రయాగం చేసేసి పాములనన్ని సంహరించేస్తారు. ఇంకా అప్పుడు చాలా ఈ భౌతిక ప్రపంచంలో నాగాలాండ్ లో అక్కడ ఆ ప్రదేశాల్లో చాలా స్నేక్స్ ఉండేవి అన్నట్టు. అది చేయడం కూడా ఒక భగవంతుడి ఇచ్చనేనన్నట్టు. ఎందుకంటే అది చేయడం వల్ల ఈ భూలోకంలో పాములు తగ్గిపోయాయి అన్నట్టు. లేకపోతే కాళ్ళు పెట్టిన చోట అంత విషపూరితమైన పాములు ఉండేవి అక్కడ అంతా. మరి పొలాలలో పనిచేస్తారు, ఎలా చేస్తారు, పొలాలకు పాములు ఇంపార్టెంటే, ఎలుకల్ని తినేస్తాయి, పొలాలని సాఫ్ చేస్తుంది. ఆ మట్టి వల్ల, ఆ పోరస్ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి వల్ల పాముల ఆ మట్టి వల్ల చాలా సాగుబడి అవుతుంది అన్నట్టు. కానీ కాలు పెట్టిన చోట అంతా మట్టి పాములు ఉంటే మరి ఆ పొలాలలో పొద్దున లేచి ఆ ఫార్మర్ ఎలా పనిచేయగలడు? అందుకని ఆ పాములన్నిటినీ 90% పాములని
స్నేక్స్ ని సత్రయాగం చేసేసి ఆయన ఇచ్చేసేసారు అన్నట్టు. అలా చేయడం వల్ల భౌతిక జగత్తుకు కొంచెము బెనిఫిటే జరిగింది. ఆయన కోపం ఏంటో కానీ అది భగవంతుడి ప్రాధేయం లేకుండా ఆయనకు ఆ కోపం రాలేదన్నట్టు. ఎలాగైతే పరీక్షిత్ మహారాజుకు కొంచెం కోపం వచ్చి ఆ పాముని తలలో వేసినందుకే కదా మనకు భాగవతం వచ్చింది. ఆ భాగవతం ఇక్కడ ప్రదర్శించబడింది సుఖముని ద్వారా మనకు దొరికింది. కలియుగంలో మనము బద్ధజీవులము, అజ్ఞానులము, ఆయుష్ తక్కువ, మరి మనం ఉద్ధరించాలంటే మనకేంటి అని చెప్పేసి భగవంతుడు ప్రాధేయపడ్డాడు అన్నట్టు. అప్పుడు భాగవతాన్ని ఇంట్రొడ్యూస్ చేశారన్నట్టు సుఖముని ద్వారా. ఇంకా మనమే చూడండి, ఒక పిల్లవాడు బాగా మొండిగా ఉంటాడు, చాలా వాడు మన దారికి రాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేస్తాడు, మొండిగా ఉంటాడు. ఒక 10 years 15 years తర్వాత వాడిని ఎంతో చేస్తాం మనము. వాడు బాగుపడాలా, వాడు ఉద్ధరించాలా అని చెప్పేసి స్కూల్ పంపిస్తాము, చదివిస్తాము, ఎంతో చేస్తాము. అయినా కూడా వాడు అలాగే మొండిగా ఉన్నాడు అనుకోండి, పెద్దగా అయ్యాక కూడా మొండిగా ఉన్నాడు అనుకోండి, ఇంకా వీడి తలరాత ఇంతే అని చెప్పేసి ఒక సడన్ ఏజ్ వచ్చాక తల్లిదండ్రులు వదిలేస్తారు కదా. మనం చూస్తున్నాం చాలా మందిని. ఏం చేయాలండి, చాలా వీడిని పెంచినట్టే వాడిని కూడా పెంచాను, కానీ వాడు మా దారికి రాలేదు, వాడు ఇలా అయిపోయాడు అని చెప్పేసి చాలా మంది వింటూ ఉంటాము. 2 పిల్లలు ఉంటే ఒకడు మంచిగా సత్వగుణంలో ఉండి మంచిగా ఉద్ధరించబడతాడు, ఇంకొకడేమో దొంగ అయిపోయి స్మగ్లింగ్ చేసుకుంటూ ఇంకా డ్రగ్స్ అమ్ముకుంటూ అలా ఉంటాడు. చూస్తూ ఉంటాం మనం చాలా ఫ్యామిలీస్ లో. ఎందుకంటే వాడి కర్మ, వాడు చిన్నప్పటి నుంచి అలా పెంచడంలో ఏమీ లోటు లేకున్నా కూడా వాడి పూర్వజన్మ కర్మలు, వాడు పోగు చేసుకున్న కర్మలన్నీ ప్రభుజీ చెప్తారు కదా మనకు, మంచి కర్మలైనా చెడు కర్మలైనా ఇలాగా అనుభవించాల్సిందే జన్మ తీసుకొని అని చెప్పేసి. చెడు కర్మలు పోగు చేసుకున్నందువల్ల మనకు చెడు దారే దొరుకుతుంది, ఆ సాంగత్యం కూడా అలాగే జరిగిపోతుంది అన్నట్టు. ఇంకా వాళ్ళని వదిలేసాం. కానీ భగవంతుడు అలా కాదు. మనము ఇప్పుడు కోట్లు జన్మలు, ఇప్పుడు కృతయుగంలో మనం ఫెయిల్యూర్ అయిపోయి త్రేతాయుగంలోకి వచ్చామంట, త్రేతాయుగంలో ఫెయిల్యూర్ అయిపోయి ద్వాపర యుగంలోకి వచ్చామంట, ద్వాపర యుగంలో కూడా ఫెయిల్యూర్ అయిపోయి కలియుగంలో జన్మ తీసుకున్నామంట. ఇంకా ఈ యుగంలో కూడా మనం ఫెయిల్యూర్ అయిపోయి చైతన్య మహాప్రభు వచ్చినా వినలేదు, ప్రభుపాద వారు వచ్చినా వినలేదు, ఇంకా ఇప్పుడు బాల్గోవింద్ ప్రభుజీ వచ్చాక కొంచెం వింటున్నాం అన్నట్టు. అంటే చూడండి ఎంత ఫెయిల్యూర్ అయిపోయి ఎన్ని జన్మల నుంచి, ఈ జన్మలో కూడా 30 years 40 years 20 years 18 years అలా గడిచిపోయాయి లైఫ్. ఇప్పుడు 50 years మనకంతా వచ్చి 50+ లో మనం జాయిన్ అయిపోయాం అన్నట్టు. ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చింది, ఇంకా ఎన్ని జన్మలో ఇంకా పరిపక్వం అవడానికి ఈ జన్మకు. అంటే చూడండి, మనము ఆ భగవంతుడు మనల్ని వదలకుండా ఒక్కొక్క యుగంలో నుంచి మనల్ని తరుముకుంటూ మనకు కూడా వచ్చి ఇంకా కృష్ణుడంట మనలో ఉన్న అనర్థాలు పోయాకనే మనలో దిగుతాడంట, మన లోపల మనస్సు లోపలికి వస్తాడంట. కానీ చైతన్య మహాప్రభు అలా కాదు, మనలో ఉన్న ఆ అనర్థాలు ఉన్నా కూడా పర్వాలేదు, నువ్వు నామం తీసుకురా నాయనా, ఈ నామం జపించురా నాయనా, నువ్వు ఎన్ని అనర్థాలు చేసినా పర్వాలేదు, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, ఉట్టి నామం జపించేసేయి అని చెప్పేసి చెప్పడానికి వచ్చారండి 500 సంవత్సరాల క్రితం భగవంతుడు. కానీ అది కూడా మనకు చేత కావట్లేదు. ఒక 16 rounds కదా ప్రభుపాదుల వారు చెప్పారు, సరే చేసేసాను అయిపోయింది నా అమ్మయ్య, 16 rounds అయిపోయింది, ఇవాళ నేను సార్థకం అయిపోయాను, ఇంకా మొత్తం 24 hours ఇంకా 22 hours ఉంటది కదా, అది మొత్తం భౌతికానికి మనం స్పెండ్ చేస్తాం అన్నట్టు. ఈ 2 hours భగవంతుడికి గురించి. అది కాదు, మనం పొద్దున్న భగవంతుడి గురించి వినడం వల్ల ఆ 22 hours కూడా భగవంతుడిలోనే ఉండి మనము అందరం గృహస్థులే. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గృహస్థుడే, ఇప్పుడు మోదీ చూడండి అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్, ఆయన కూడా గృహస్థుడే కదా, ఆయనకు కూడా ఇంత పెద్ద రాజ్యాన్ని నడపాలి కదా, కానీ ఆయన భగవద్ధ్యానంలో ఉంటారు. యోగి కానీ మోదీ కానీ వాళ్ళు ఇంకా ఉన్న టైంని ఇది భగవత్ సేవ, ఈ రాజ్యానికి నేను చేస్తుంది భగవత్ సేవ అని చెప్పేసి చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఎక్కడన్నా కంపెనీకి వెళ్ళినా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు మన కాల్లో కూడా, చాలా మంది సుమన మాతాజీ వాళ్ళలాగా ఉన్న బిజీ షెడ్యూల్ అన్నట్టు వాళ్ళది. ఆయన కూడా 2 పిల్లలు, వాళ్ళని పెంచాలా, వాళ్ళకు టిఫిన్స్ కట్టాలి, ఆయన కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది కూడా భగవత్ సేవ. సాటర్డే
సాటర్డే భగవత్ సేవ, సాటర్డే ఉంది కదా నాకు, సాటర్డే హాలిడే కదా, నేను దీన్ని ఈ టైంలో భగవత్ సేవకు యూటిలైజ్ చేస్తాను. కానీ కొంతమంది ఆ భక్తులు ఏం చేస్తారండి, ఆహా నేను వారం ఫుల్ చాలా కష్టపడ్డాను, ఎంత అంటే రాత్రంతా పడుకోవడానికి కూడా టైం లేదు, నేను మంచిగా ఈ రోజు ఎంజాయ్ చేయాలి, పొద్దున 10 o'clock లేవాలా, ఇంకా లేచిన తర్వాత వంట కూడా చేసుకోకూడదు, స్నానం కూడా చేసుకోకూడదు, చలో రెస్టారెంట్ లో వెళ్ళి మజా చేయాలా, పబ్కి వెళ్ళాలి, సాయంత్రం ఎంటర్టైన్మెంట్ మనకు, అప్పుడే నాకు రీఫ్రెష్ అవుతుంది, నాకు టానిక్, ఈ వీక్ అంతా నెక్స్ట్ వీక్ నాకు ఇది దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు అలా 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 ఇంకా వాళ్ళు ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు అన్నట్టు, ఈ దొరికిన ఈ జన్మను వృధా చేసేసుకుంటారు అన్నట్టు. అదా కాకుండా వీళ్ళంతా ఆచార్యులు చెప్పిన దాన్ని పట్టుకొని మనము ఈ జీవితాన్ని వృధా చేయకుండా ఇంకా ఆ సత్రయాగం చేస్తారు కదా, సర్పయాగం, సారీ సత్రయాగం కాదు, సర్పయాగం చేస్తారు కదా పరీక్షిత్ కొడుకు జయమేజయుడు, ఆయనకు చెప్తారన్నట్టు, చూడు బాబు ఇలా నాన్నమ్మలు కథలు చెప్తారు కదండి, ఉత్తర ఒక కథ చెప్తుంది అన్నట్టు ఆయనకి, ఇలా వజ్రనాథుడు కట్టించిన 3 విగ్రహాలు ఉన్నాయి, కృష్ణుడు ఆయన స్వయంభు ఆ కృష్ణుడిని చూసినట్టు అవుతుంది, ఈ మూడింటిని ఒక్క రోజులో చూస్తే ఏంటంటే రాధా మదన్ మోహన్ ని చూస్తే ఆయన కళ్ళల్లో ఆ శ్రీకృష్ణుడి కళ్ళే ఉన్నాయి, సేమ్ టు సేమ్ ఆ కృష్ణుడే, ఎలా ఆమె ఉత్తర చూసింది కదా కృష్ణుడిని, అందుకని మన్మడికి చెప్తుంది అన్నట్టు కృష్ణుడు లాగానే ఉంటారు. ఇంకా తల క్రింది భాగం నాభి వరకు రాధా గోవిందుని చూస్తే సేమ్ కృష్ణుడే అన్నట్టు, ఇంకా రాధా గోపీనాథ్ ఆ క్రింది భాగం నాభి క్రింది భాగం పాదాల వరకు చూస్తే సేమ్ కృష్ణుడే. ఈ మూడింట్లో త్రిభంగిమ విగ్రహాన్ని మొత్తం చూస్తే మనకు శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో అలా కనిపిస్తారు అని చెప్పేసి సంబంధము, రాధా మదన్ మోహనుడేమో సంబంధ జ్ఞానము, ఇంకా రాధా గోపీనాథ్ ఏమో అభిధేయ జ్ఞానము, ఇంకా రాధా గోపీనాథ్ ఏమో ప్రయోజన జ్ఞానం అన్నట్టు. అంటే సంబంధ జ్ఞానం అంటే మనకు రాధా మదన్ మోహన్ చూస్తే భక్తి పెరుగుతుంది, భక్తి మనలో పెంపొందించగలము అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు ఉత్తర పరీక్షిత్ మహారాజుకు. దానికి ఒక చిన్న కథ చెప్తాను, సంబంధ జ్ఞానం ఎలా పెంచుకోవాలో. మనకు కృష్ణుడిని ఒక గోపిక రెడ్ హ్యాండ్ గా పట్టేస్తుంది అన్నట్టు, వెన్న తింటూ ఉంటే, ఇంకా ఆ వెన్న తింటూ ఉంటే ఆమె పట్టేయగానే ఆమె కోడలికి చెప్తుంది, నేను యశోదామాతని పిలుచుకొని వస్తాను, ఈ బాలుని ఇక్కడ కట్టేసే ఈ స్తంభానికి కట్టి పెట్టు, జాగ్రత్తగా పట్టుకో అని చెప్పేసి కోడల దగ్గర ఇచ్చేసి ఆమె వెళ్ళిపోతుంది అన్నట్టు యశోదామాత దగ్గరికి. ఇంకా ఆ పిల్లవాడిని కట్టేయడానికి ఈమె చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఆ చెయ్యి ఎంత మెత్తగా ఉంటదంటే దూది కంటే కూడా మెత్తగా ఉంది ఆయన చెయ్యి. అంటే భగవంతుడు కదండి ఆయన, ఆమె ఎప్పుడూ అట్లాంటి చెయ్యిని స్పర్శ చేయలేదన్నట్టు ఆ గోపిక. ఇంకా ఆ చెయ్యి పట్టుకొని ఆ చెయ్యి గుండా తిన్నగా ఆయన కళ్ళలో చూసిందంట. ఆ కళ్ళల్లో ఆ నెమలి పింఛంలో ఉంటది కదా బ్లాక్ కలర్, అలాంటి ఆ కళ్ళల్లో ఆ రెప్పల పైన ఆ కనుబొమ్మ మొత్తం నెమలి పింఛంలో ఉండే ఆ కళ్ళలాగా ఆమెను ఆకర్షించేసింది. ఇంకా కుంగురు వెంట్రుకలంట, ఆ చెక్కిళ్ళి బింబఫలం లాంటి ఆ చెక్కిళ్ళను గాలికి ముద్దు పెట్టుకుంటుందంట ఆ గుంగురు వెంట్రుకలు ఆయనని చూసి. ఆయన ఆ పిల్లవాడికి ఆ గుంగురు వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకలు వచ్చి గాలికి, చిన్న పిల్ల గాలికి ఆయన అమాయకంగా ఇలా ఆమెను చూస్తున్నారంట, నన్ను కట్టేస్తావా, ఇంకా నేను పట్టుకోలేనా, మా అమ్మకు చెప్తావా అని చెప్పేసి ఇలా ఆ కళ్ళల్లో చూస్తూ ఉందంట ఆమె ఇంకా ఆ గుంగురు వెంట్రుకలు, ఆ వక్షస్థలంలో చిన్నగా ఒక చిన్న కౌస్తుభము, ఆ చిన్న పుట్టుమచ్చ,
శ్రీవత్స చిహ్నం ఉందంట. అది చూసి ఆ వనమాల అదంతా చూసి ఇంకా ఆమెకి ఏం చేయాలో తోచలేదు, మైమరచిపోయింది అన్నట్టు, అంతే లీనమైపోయింది. ఇంత చిన్న బాలుడు, ఇంత పీతాంబర వస్త్రధారి, ఇంత అందంగా ఉన్నాడు, ఈయన నేను ఎలా కట్టేసేది, మొత్తం చెప్తుంది. ఆమె మర్చిపోయింది, మొత్తం మర్చిపోయింది అన్నట్టు. ఇంకొక 10 minutes తర్వాత ఆ చిన్న పిల్లవాడు అంటాడంట, ఏంటి నన్నే చూస్తూ ఉన్నావు, కట్టేయు తొందరగా, మీ అత్తగారు వచ్చేస్తారంటే, నిన్ను కట్టేయడమా, నేను మర్చిపోయాను, ఎలా కట్టేయడము, నాకు రావట్లేదు కదా, ఎలా కట్టేయడం అని ఆమె అయోమయం జగన్నాథం అంటే జగన్నాథులో లీనమైపోయి అయోమయ స్థితికి వెళ్ళిపోయింది అన్నట్టు. ఆ కళ్ళల్లోనే చూస్తుంది, నాకు కట్టేయడం రావట్లేదు కృష్ణ, కొంచెం కానా నాకు చూపెట్టవా అని చెప్తే, సరే సరే నీ చెయ్యి ఇక్కడ ఖమ్మం దగ్గర పెట్టు, నేను కట్టి చూపిస్తాను అని చెప్పేసి, ఇదిగో చూడు ఈ తాడుతోని ఇలా ముడి వేయాలా, ఫస్ట్ తాడుని ఇలా నీ చెయ్యికి కడుతున్నాను, ఇలా నీ చేతులు వెనకాల పెట్టినావు కదా, దాంట్లో నుంచి ఒక రౌండ్ తీయి, ఆ ఫస్ట్ రౌండ్ లో నుంచి సెకండ్ రౌండ్ లో ఉండే ఆ తాడు కొనను పెట్టి లాగాలే, ఒక నాటు పడిపోతుంది, ఇంకా సెకండ్ రౌండ్ లో నుంచి ఫస్ట్ రౌండ్ లో ఉన్న తాడుని పట్టి లాగాలే, అప్పుడు సెకండ్ రౌండ్ పడిపోతుంది, ఇంకా ఇప్పుడు టైట్ అయిపోయింది చూడు, నువ్వు చెయ్యి తీయి రావట్లేదు కదా అని చెప్తాడంట. అవును కృష్ణ నాకు రావట్లేదు, ఇప్పుడు నేను నేర్చుకున్నాను, నేను ఇంకా నిన్ను కట్టేస్తాను, మా అత్తగారు వచ్చే లోపల నిన్ను కట్టేస్తానంటే, ఉండు ఉండు నేను ఇప్పుడే మంచినీళ్ళు తాగేసి వస్తాను, నాకు చాలా దాహం వేస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడంట కృష్ణుడు. అంటే చూడండి, ఆమె ఆమె ఇంకా ఒక నిమిషంలో ఒక సెకండ్ లోపల వాళ్ళ అత్తగారు వచ్చేస్తారు, ఆ యశోదమాతను తీసుకొని వచ్చి, అంత వెన్న అంతా మూతికంతా పూసి ఉంటది, చెయ్యి అంతా వెన్నగా ఉంటది అన్నట్టు. యశోదమాత బాగా పగలబడి నవ్వుతుంది అన్నట్టు. ఏంటి నీ కోడల్ని కట్టేసి నా కొడుకు అంటావు, నీకేమన్నా పిచ్చా, నువ్వు కృష్ణుడు ఎంత అల్లరివాడు అంటే, ఆయన తన్మయత్వంలో, ఆయన సంబంధ జ్ఞానంలో మీరు ఏం చేస్తున్నారో, ఎవరిని కట్టేస్తున్నారో మీకు ఏమీ అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి పగలబడి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. ఆమె చూసి ఇంకా మోసపోతుందంట, అయ్యయ్యో ఈ కృష్ణుడు చిన్న పిల్లవాడు మనల్ని ఎంత మోసగిస్తున్నాడు, ఏంటి నువ్వు కట్టుకొని ఉన్నావు నీ చేతులు అంటే, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అత్తగారు, నేనేం చేశానో ఏమో నాకేం అర్థం అవ్వలేదు అని చెప్పేసి ఆమె అయోమయం స్థితిలో ఉంటదంట. ఇంకా కూడా ఆమె కోలుకోదంట. అంటే చూడండి, ఆ కళ్ళల్లో చూసినందుకు ఇప్పుడు మనకు కూడా చాలా చోట్ల అర్చా విగ్రహంలో దిగిపోయాడు అన్నట్టు ఆ కృష్ణ భగవానుడు. అర్చా విగ్రహానికి మనం సేవ చేయడం వల్ల మనం కూడా సంబంధ జ్ఞానాన్ని పెంచుకోగలం అన్నట్టు. ఇప్పుడు కలియుగంలో భగవంతుడు భాగవత రూపంలో, ఇంకా నామ రూపంలో, అర్చా విగ్రహ రూపంలో ఉన్నాడు అన్నట్టు. ఈ కలియుగంలో అక్కడక్కడక్కడక్కడ నివసిస్తున్నాడు. ఆ రాధా మదన్ గోపాల్ని మనము ఆ రాధా మదన్ మోహన్ ని దర్శించడం వల్ల సనాతన గోస్వామికి రాధా మదన్ మోహన్ దొరికారన్నట్టు. అప్పుడు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని, ఇప్పుడు నేను వీళ్ళ గురించి చెప్పే అంత పెద్ద అర్హత నాకు లేదు, కానీ ఈ రాధా మదన్ మోహన్ ఎలా వచ్చారో కొంచెం చిన్న స్టోరీ మీకు తెలియాలి కదా. చాలా మందికి తెలిసే ఉంటుంది, బృందావనం వెళ్ళిన వాళ్ళకంతా సనాతన గోస్వామి ఎవరు, సనాతన గోస్వామికి రాధా మదన్ మోహన్ ఎలా దొరికారు, ఎలా వర్షిప్ చేశారో మనకు తెలిసే ఉంది. కానీ ఆ రాధా మదన్ మోహన్ ఏమో సనాతన గోస్వామికి బాగా ఇష్టంగా ఉంటుంది అన్నట్టు. మధుకరికి తీస్తూ ఉంటారు ఆయన, అక్కడ బృందావనంలో వెళ్ళి గ్రంథాలు రచించి ఆయన రాధా మదన్ మోహన్ ని వర్షిప్ చేయాలా, ఎంత అందంగా ఉన్నాడో వీళ్ళింట్లో. ఈ విగ్రహం, అర్చా విగ్రహం చాలా అందంగా ఉంది, నేను వర్షిప్ చేయాలి అని ఆశ పుడుతుంది అన్నట్టు మొదటి రోజు. ఇంకా అక్కడ ఆ రాధా మదన్ మోహన్ ఎవరైతే వర్షిప్ చేస్తున్నారో వాళ్ళు, ఆ బ్రాహ్మణ పత్నిలు ముసలి వాళ్ళు అయిపోతారు అన్నట్టు. ఈ విగ్రహాన్ని ఎవరికన్నా ఇవ్వాలి, ఏం చేయాలి, మనము ఇంకా చేయలేకపోతున్నాము, దీనికి సేవ చేయలేకపోతున్నాము, ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటా వాళ్ళు కూడా మనసులో అనుకుంటారు. అప్పుడు రాధా మదన్ మోహన్ వాళ్ళకి స్వప్నంలో వస్తారు, రేపు పొద్దున సనాతన గోస్వామి మధుకరి అడగడానికి మీ ఇంటికి వస్తాడు కదా, ఆయనకి ఇచ్చేయండి, నేను ఆయనతో ఉంటానని చెప్పేసి చెప్తారు అన్నట్టు వాళ్ళకు కళలో. సరే అని
ఇంకా ఫస్ట్ మధుకరి తీసుకోవడానికి రాగానే, బాబు ఈ విగ్రహాన్ని తీసుకెళ్తావా, నువ్వు వర్షిప్ చేస్తావా, మా వల్ల కావట్లేదు, మేము చాలా ముసలి వాళ్ళం అయిపోయాము, ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని విగ్రహాన్ని మేము చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాము, డ్రెస్సులు అవన్నీ వేసి చాలా హ్యాపీగా మేము వర్షిప్ చేస్తున్నాము. మనకు ఉంటుంది కదండి, మన కులగురువు కూడా, మన కులంలో విగ్రహాలు ఉంటాయి. మా అత్తగారిది ఆనవాయితీ, మా ఇంటి ఇలవేలుపు అని చెప్పేసి మనం చాలా చోట్ల వింటూ ఉంటాం అన్నట్టు. మన ఇంట్లో లడ్డు గోపాలు కానీ ఎలాంటి చిన్న చిన్న విగ్రహాలు మన అత్తగారు మనకి ఇచ్చేసి వెళ్తారు అన్నట్టు. నువ్వు ఇంకా వర్షిప్ చేయి, నేను నా వల్ల కావట్లేదు అని చెప్పేసి మనకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తారు. అలా వాళ్ళకు కూడా రాధా మదన్ మోహన్ దొరికిపోయింది అన్నట్టు. ఇంకా సనత్ కుమార్ సనక ఆయన సనాతన గోస్వామి సనాతన గోస్వామి ఏం చేస్తారంటే దాన్ని వర్షిప్ చేస్తూ రోజు, ఇంకా ఈయన గ్రంథాలు రాస్తారు కదండి, టైం ఉండదు. ఆ మధుకరి తెచ్చిన ఆ పిండితోని అక్కడ వెళ్ళి నది ఒడ్డులో వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకొని, యమునా నది నీళ్లతోని లడ్డూలు చేసి, అక్కడ ఎవరన్నా మంట పెడితే ఆ మంటలో వేసేసి కాల్చేసి అది నైవేద్యం పెట్టేసి అది తింటారు అన్నట్టు. దాంట్లో ఉప్పు కూడా వేయరు అన్నట్టు, అట్లాగే తినేస్తారు. ఎందుకంటే జీవించాలంటే ఏదైనా ఆహార పదార్థం కావాలి. ఆహార పదార్థం ఎలా ఉండాలంటే నైవేద్యంగా, భగవంతుని ప్రసాదం నైవేద్యం పెట్టి అది తినాలి మనం. అప్పుడే మనకు ప్రశాంతత కలుగుతుంది, మనకు సత్వగుణం పెరుగుతుంది అన్నట్టు. అలా మరి ఏం చేయాలని చెప్పేసి ఆ లడ్డు చేసి అలా పెడుతూ ఉంటాడు. ఒక రోజు సనాతన గోస్వామి చెప్తారు, భగవంతుడు ఏంటి నువ్వు రోజు ఉప్పు లేకుండా ఈ లడ్డు పెడుతున్నావు నాకు, గోధుమ పిండితోని ఉట్టిగా దాన్ని కొంచెం నిప్పులో పెట్టి వేగించి దాన్ని పెడుతున్నావు, నాకు కొంచెం ఉప్పు అన్న వేయవా, దాంట్లో కొంచెం పిసికేటప్పుడు మనం చపాతీ ఆట పిసికేటప్పుడు పూరీల ఆట కొంచెం ఉప్పు వేసుకుంటాం కదండి, మనకు టంగ్ చాపల్యం అన్నట్టు. ఆయనకు అది కూడా లేదన్నట్టు, అంతా వదిలేశారు ఆయన. అప్పుడు ఇంకా ఏంటి నువ్వు ఈరోజు ఉప్పు అడుగుతావు, రేపు ఇంకా అది అడుగుతావు, పప్పు అడుగుతావు, దానికి ఇంకా నెయ్యి అడుగుతావు, ఒక్కొక్కటి అడుగుతూ ఉంటావు, నేనేం పెట్టలేను, నేను గృహస్థుని కాను, నేను అన్ని వదిలేసి వైరాగ్యంగా ఉంటున్నాను, నేను ఏది పెడుతున్నానో అదే తిను గమ్మున అని చెప్పేసి అప్పుడు భగవంతుడు విగ్రహాల నుంచి మాట్లాడతారు అన్నట్టు వాళ్ళతో, అంత శుద్ధ భక్తి అన్నట్టు వాళ్ళది. అప్పుడు ఇంకా సరే అని ఊరుకుంటారు. అయ్యో సరే ఏదో పెడుతున్నారు కదా, ఇష్టంగా తింటానని చెప్పేసి తింటూ రోజు అలాగే గడిచిపోతుంది. కానీ ఒక రోజు ఉప్పు వ్యాపారి అన్నట్టు అక్కడ నుంచి నదిలో వెళ్తూ ఉంటే, ఢిల్లీకి వెళ్ళాలి ఆయన, పెద్ద చాలా షిప్ నిండా ఉప్పు తీసుకొని వెళ్తున్నారు అన్నట్టు, వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి. అప్పుడు అక్కడ వచ్చి ఆగిపోతుంది అన్నట్టు, ఆ షిప్ మొత్తం కరిగిపోతుంది, నీళ్ళలో మునిగిపోతే ఏమవుతుంది, ఉప్పు కరిగిపోయి ఏం లేకుండా జీరో అయిపోతుంది కదా. ఇంకా ఉప్పు వ్యాపారి ఈ షిప్ ఇంకా కదలట్లేదు, ఏం చేయాలంటే అక్కడ బ్రజవాసులను అడిగితే, ఇక్కడ ఒక సాధు ఉన్నాడు, ఆయన అడిగి సొల్యూషన్ అడుక్కో, నీకు ఈ షిప్ లో బయటకు వచ్చే మార్గం దొరుకుతుంది, చాలా పెద్ద సన్యాసి ఆయన, చాలా గొప్ప భక్తుడు, భగవద్భక్తుడు అని చెప్పేసి అక్కడ పంపిస్తారు అన్నట్టు. అప్పుడు ఆ రాధా మదన్ మోహన్ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వచ్చి అక్కడ ఒక చిన్న గుడిసెలో, ఒక పూరి గుడిసెలో ఆ రాధా మదన్ మోహన్ ని ఆయన చినిగిపోయిన ధోతితోని ఆ వృక్షానికి కట్టి దాంట్లో పెట్టి వర్షిప్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఆయన ఆ గుడిసె వేసుకొని, పర్ణశాల లాగా వేసుకొని అక్కడ వర్షిప్ చేస్తారు అన్నట్టు, కుటీరంగా వేసుకుంటారు అన్నట్టు. అక్కడ వేసి ఆయనను వర్షిప్ చేస్తుంటారు ఆ రాధా మదన్ మోహన్ ని. ఇంకా ఈయన వచ్చి చూస్తారు, చూసి ఇప్పుడు నాకు ఏం చేయాలా, ఈ ఉప్పు వ్యాపారం జరిగితే నేను ఈ పెద్ద టెంపుల్ కూడా కట్టేస్తాను, ఎంత సింపుల్ గా భగవంతుడిని నువ్వు ఒక చిన్న పర్ణశాలలో పెట్టావు, నాకు ఎలాగైనా మెర్సీ చేయంటే, నేనేం చేసేది, అగడు భగవంతుడు కూర్చున్నాడు కదా, ఆయన ప్రాధేయపడు, ఆయనకు సరెండర్ అవ్వు, ఈ నామం చేసుకో, చూడు నువ్వు నీకు మంచి జరిగితే జరగవచ్చు, నా పని నాకు సరిగ్గా ఉంది అని చెప్పేసి ఆయనకు నామం ఇచ్చేసి వెళ్ళిపోతారు అన్నట్టు. ఇంకా అక్కడ కూర్చొని ఒక రౌండ్ చేయగానే ఆయన షిప్ ముందుకు వెళ్ళిపోయి ఆయనకు చాలా ప్రాఫిట్ వచ్చేస్తుంది ఆ ఉప్పు వ్యాపారంలో. ఇంకేంటి, భగవంతుడికి ఆ ఉప్పు కూడా ఇచ్చేస్తాడు ఒక బ్యాగ్ నిండా. అంటే భగవంతుడు చూడండి, ఆయనకు ఉప్పు వేసుకొని అది తినాలి కదా, అందుకని ఉప్పు బ్యాగే తెప్పించుకున్నాడు అన్నట్టు. ఇంకా ఆయనకు ఆ పర్ణశాలలో ఉండాలి కదా, పెద్ద టెంపుల్ కూడా కట్టేస్తాడు అన్నట్టు ఆయన, ఆ వ్యాపారి. అమ్మో ఎంత మంచి వ్యాపారం జరుగుతుంది, ఈ భగవంతుడి వల్లనే జరుగుతుంది, ఈ భగవంతుడేమో గుడిసెలో ఉన్నాడు కదా, నేను ఫస్ట్ రోజే అనుకున్నాను కదా, మంచి వ్యాపారం జరిగితే నాకు ప్రాఫిట్ వస్తే గుడి కట్టిస్తానని అని చెప్పేసి పెద్ద గుడి కట్టించేశాడు. చూడండి, ఇప్పుడు కూడా మనము బృందావనం వెళ్ళినప్పుడు అంతా దర్శించుకుంటాము, పెద్ద గుడి కట్టించేసి అక్కడ ఉంటారు. ఇంకా అది ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ విగ్రహాలు ఏమైపోయిందంటే జైపూర్ కి తరలించబడింది అన్నట్టు.
ఇక్కడ ఔరంగజేబు చాలా అరాచకం చేసేసి అన్ని విగ్రహాలన్నీ పగలగొట్టేసి చాలా ఇది చేసేసారన్నట్టు. అప్పుడు ఆ విగ్రహాలన్నీ తరలించేశారన్నట్టు. రాధా మదన్ మోహన్, రాధా గోపీనాథ్, రాధా గోవింద్జీ, ఈ 3 విగ్రహాలు మెయిన్ అన్నట్టు. సంబంధ జ్ఞానం ఎలా పెరిగిందో మన గోపి ద్వారా తెలుసుకున్నాం కదా. ఇంకా రాధా గోపీనాథ్ అన్నట్టు. రాధా గోపీనాథ్ ఎలా వచ్చారంటే రూప గోస్వామి వర్షిప్ చేస్తారన్నట్టు. రూప గోస్వామి గోవింద్జీ, రాధా గోవింద్జీని రూప గోస్వామి వర్షిప్ చేస్తారన్నట్టు. ఆ రాధా గోవింద్జీ ఎలా వచ్చారంటే రూప గోస్వామిని భగవంతుడు చైతన్య మహాప్రభు వాళ్ళ తమ్ముడే, కానీ రూప గోస్వామి ముందు వచ్చేస్తాడు అన్నట్టు బృందావనానికి. తర్వాత సనాతన గోస్వామి వచ్చేస్తారు అన్నట్టు. కానీ రూప గోస్వామి ఇక్కడికి వచ్చి బృందావనంలో 500 ఆవులు తీసుకొని దానికి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ ఆవులన్నిటినీ కాపలాదారికి ఇచ్చేసి దాంట్లో వచ్చే పాలంతా ఆ సాధు సంతులు ఉంటారు కదా అక్కడ బృందావనంలో సేవ చేసుకుంటూ ఈయన బుక్స్ రాసుకుంటూ భాగవతం భగవద్గీత అంతా ఇంకా భగవంతుడు చెప్పి పంపుతాడు అన్నట్టు. అక్కడ చాలా భగవంతుడు ప్రజభూమిలో చాలా గుడిలు అవన్నీ ఉన్నాయి, మీరు వెళ్ళి తవ్వకాలు చేసి మీరు అవన్నీ ప్రొటెక్ట్ చేయాలి, కనిపెట్టాలని చెప్పేసి పంపిస్తారన్నట్టు వీళ్ళను అక్కడ బృందావనానికి. ఇంకా ఈయన అలా చేస్తూ ఉంటే ఒక రోజు ఏమవుతుందంటే ఒక ఆవు రోజు అక్కడ పెద్ద హిల్ ఉంటది, పర్వతం, ఆ పర్వతం పైకి ఎక్కి రోజు పాలు ఇచ్చేసి వస్తుంది అన్నట్టు. మొత్తం పాలు అక్కడ పోసేసి వస్తుంది అన్నట్టు. ఇంకా ఈ మన వెంకటేశ్వర స్వామికి కూడా అలాగే కదండి, ఒక గోవు రోజు వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామికి ఆ పుట్టలో పాలు పితికేసి వచ్చేస్తుంది. అలాగే సేమ్ అలాగే జరుగుతుంది అంట రాధా గోవింద్జీకి కూడా అలాగే జరుగుతుంది. అక్కడ వెళ్ళి పుట్టలో అక్కడ పెద్ద హిల్లు దగ్గరికి వెళ్ళేసి పాలంతా ఇచ్చేసి వస్తుంది. ఇంకా ఈ ఆవుల కాపరి రోజు చూస్తాడు, ఏంటబ్బా ఈ పాలే వస్తలేదు ఈ ఆవుకి, పాలు పితకాలంటే మొత్తం పాలు అక్కడ పోసేసి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో అని చెప్పేసి ఈయన రూప గోస్వామికి చెప్తారన్నట్టు. ఒక రోజు దీనికి రోజు పాలు రావట్లేదు ఈ ఆవుకి, ఈ ఆవు అక్కడ వెళ్ళి పెద్ద హిల్ పైకి వెళ్ళి పాలంతా దారగా పోసేసి వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. చెప్పగానే ఇంకా అందరు చాలా మందిని తీసుకెళ్తారు అన్నట్టు. ఆయన తీసుకెళ్లి తవ్వుతారు. తవ్వకంలో ఎంత తవ్వుతారంటే 7 అంతస్తులు అంత లోతుకు పర్వతాన్ని తవ్వుతారు అన్నట్టు. తవ్వి చూస్తే అక్కడ రాధా గోవింద్జీ విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహము ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఈ అన్ని విగ్రహాలు మన వజ్రనాథ్ చేసి పెట్టారన్నట్టు. వజ్రనాథ్ ఎవరంటే మన కృష్ణ భగవానుడికి ముని మనవడు అనిరుద్ధుడు ఉన్నారు కదా, ఆయన కొడుకు అన్నట్టు. ఆయన కొడుకు వజ్రనాథ్, ఆ వజ్రనాథ్ చేసి పెట్టారన్నట్టు. ఇంకా అది కాలక్రమేణా 5000 years బ్యాక్ అన్నట్టు. అవన్నీ కాలక్రమేణా అక్కడక్కడ లోపలికి వెళ్ళిపోయాయి. అందరూ దండయాత్ర చేసి అది చేసి ఇది చేసి అంతా పాడు పట్టించేశారు కదా మన భారత భూమిని. ఇంకా వాళ్ళంతా భయపడి లోపల తవ్వి పెట్టేశారన్నట్టు ఆ కాలంలో. ఇంకా అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక శుద్ధ భక్తుడు వల్ల అది బయటకు వచ్చేసింది అన్నట్టు. వచ్చి ఇంకా ఈయన కూడా ఏం చేస్తారంటే ఒక పర్ణశాల వేసుకొని అది వర్షిప్ చేస్తూ ఉంటారన్నట్టు. దానికి చలికాలం అయితే కిచిడి ప్రసాదం పెడతారంట పొద్దున్నే. ఇంకా వేసవి కాలం అయితే ఖీర్ ప్రసాదం పెడతారంట, పాయసం. అలా వర్షిప్ చేస్తూ ప్రసాదం పెడుతూ ఉంటే ఆయనకు టైమే సరిపోవట్లేదంట. రోజు ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకా ఆయన అంటారంట, నేను ఎప్పుడు భాగవతం అన్ని రాసేది, మహాప్రభు ఏమో నన్ను ఇక్కడ మంచి ఏదో పని చేయాలని కూడా పంపించారు, నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు ఇంకా టైమే దొరకట్లేదని మహాప్రభుకి ఒక లెటర్ రాస్తారంట ఆయన. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను, ఇక్కడ ఒక రాధా గోవింద్జీ దొరికింది, దానికి ఇలా వర్షిప్ చేస్తున్నాను, ఇంకా నాకు రాయడానికి టైం సరిపోవట్లేదు, నేనేం చేయాలి అని చెప్పేసి భగవంతుడికి చైతన్య మహాప్రభుకి, అప్పుడు లెటర్సే కదండి, ఇప్పుడు అంటే ఫోన్స్ అవన్నీ ఉన్నాయి, అప్పుడు ఏం లేవు కదా, అందుకని లెటర్ రాసి పంపిస్తే ఇంకా అక్కడ నుంచి సరే సరే అని చెప్పేసి కాశీశ్వర పండిత్ ని, ఇంకా గౌర గోవింద్జీ పండిత్, ఇంకా రఘునాథ్
భట్ట గోస్వామిని పంపిస్తారంట అక్కడ నుంచి, పూరి జగన్నాథ్ నుంచి. మీరు వెళ్ళి ఆయనకు సహాయపడండి, ఆయనకు గోవిందజీ, రాధా గోవిందజీ దొరికారు, ఆయన వర్షిప్ చేయడంలో టైం సరిపోతుంది, ఆయనకు మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి పంపిస్తారన్నట్టు. అప్పుడు కాశీశ్వర పండిత్, ఇంకా గౌర్ గోవింద్ పండిత్ వీళ్ళు చాలా డీటీ వర్షిప్ చేస్తారు. ఇంకా రఘునాథ భట్ట గోస్వామి ఏమో అందరికీ అక్కడ కూర్చొని భాగవతం చేస్తూ ఉంటారు అన్నట్టు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చేసారన్నట్టు మహాప్రభు. ఇంకా 24 గంటలు ఇలాగే చేస్తూ ఉంటే, ఒక రోజు రూప గోస్వామికి ఏమైందంట, గోపీ గీతం రాస్తూ ఉంటే అలాగే ఎక్స్టసీ లోపలికి వెళ్ళిపోయారంట ఆయన. 24 గంటలు ఊపిరి పీల్చుకొనే లేదంట. అయ్యయ్యో ఏమైపోయిందో అని చెప్పేసి దూది పెట్టి చూసారంట వీళ్ళు. దూది ఎగురుతుందా చూద్దాము, ఏమైతుందో ఈయన పలకట్లేదు, ఏం లేదు, 24 hours అయిపోయింది అని చెప్పేసి ఆయన గోపిగీత రాస్తున్నారు కదా, ఆయన దానిలో ధ్యానలో మునిగిపోయారన్నట్టు. గోపిగీత లోపలేనే రాస్తూ అంటే ఆ లోకంకి వెళ్ళిపోయారు, గోలోకానికి. వాళ్ళంతా అక్కడి నుంచే వచ్చారు కదా, మళ్ళీ అక్కడికి వాళ్ళు అప్పుడప్పుడు అది అందుకే కదా పరీక్షిత్ మహారాజుకి రాధారాణి గురించి చెప్పడన్నట్టు సుఖదేవ్ గోస్వామి. ఎందుకంటే ఉన్నదే 7 days, ఆ 7 days లో రాధారాణి గురించి చెప్పగానే ఆయన ఎక్స్టసీ లోపలికి వెళ్ళిపోయి, ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయి, ఆయన ఎక్కడ నేను టైం వేస్ట్ అయిపోతుందో అంటే వాళ్ళకి కాన్షియస్ ఉండదు ఇంకా ఈ భూ ప్రపంచంలోనికి రావడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారో మర్చిపోతారు అన్నట్టు. అందుకే ఎక్కడ కూడా భాగవతంలో రాధారాణి గురించి చెప్పారన్నట్టు సుఖదేవ గోస్వామి. ఇలా రూప గోస్వామి అలా గోపిగీత రాస్తూ ఉంటే ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయి 24 గంటలు ఊపిరే పీల్చుకోలేదంట. అప్పుడు దూది పెట్టి చూస్తే ఏమైపోయిందంట, ఆ దూది మండిపోయిందంట, భస్మం అయిపోయిందంట. అంటే అంత వేడి సెగలు వస్తున్నాయంట లోపల నుంచి, అంత వాళ్లకు అంత ఉద్రేకం అన్నట్టు. అలా ఇంకా చేస్తూ ఉంటే, ఇంకా అక్కడ డిటి వర్షిప్ చేస్తూ ఉంటే రాజా మాన్ సింగ్ అక్కడ నుంచి యుద్ధానికి వెళ్తారంట. చాలా పెద్ద యుద్ధం జరగబోతుంది అని చెప్పేసి వెళ్తూ ఢిల్లీలో అక్బర్ దగ్గర పనిచేస్తారు ఆయన, సామంత రాజు అన్నట్టు. రాజస్థాన్ నుంచి గెలవడానికని అక్కడ రాజా మాన్ సింగ్ వస్తూ బృందావనంలో దిగి రాధా గోవిందజీని దర్శనం చేసుకుంటారంట. ఆ రాధా గోవిందజీ పర్ణశాలలో ఉంటారు కదా. ఎందుకంటే ఈయనకి ఇక్కడ రూప గోస్వామికి ఏమి ధనార్జన లేదు కదా, ఊరికే వర్షిప్ చేసుకుంటూ రాధా గోవిందజీని ఇచ్చేస్తున్నారు అన్నట్టు. సాధు సంతులంతా వర్షిప్ చేస్తారు అన్నట్టు. భాగవతం సప్తాహం జరుగుతుంది, అది జరుగుతుంది. ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు అనుకుంటారంట, నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఈ యుద్ధం జరిగిపోతే సక్సెస్ అయిపోతే నేను పెద్ద గుడి కట్టిస్తానని చెప్పేసి. ఇంకా అంతే, యుద్ధం అయిపోతుంది, ఆయన మంచిగా సక్సెస్ అయిపోతారు. ఇంకా రాధా గోవింద్ జీకి పెద్ద గుడి కట్టించేస్తారు. ఎంత పెద్ద గుడి అంటే రెడ్ స్టోన్ తోని అప్పుడంతా రాజులకే రెడ్ స్టోన్ తోని ప్యాలెస్, కోటలు కట్టిస్తారంట. కానీ ఈ మాన్సింగ్ ఎంత అడ్మైర్ అయిపోయారంటే, ఆయనకు ఆ భక్తిలో ఎంత మునిగిపోయారంటే, సేవలో రాధా గోవిందజీకి సేవ చేయాలని అభిధేయం దొరికిపోయింది ఆయనకు. ఆ రాధా గోవిందజీ చూడగానే ఆయనకు అంత మనసులో సేవాభావం వచ్చేసింది అన్నట్టు. 7 అంతస్తులు తామర పువ్వు డిజైన్ లో కట్టిస్తారన్నట్టు ఆయన 1564 లో పెద్ద గుడి కట్టించేసి వెళ్ళిపోతారు రాజస్థాన్ కి. ఇంకా అప్పుడు ఏమైపోతుంది, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఏకాదశి రోజు 51 దీపాలు వెలుగుతాయి అంట అక్కడ పైన రాధా గోవిందజీకి. ఇంకా ఒక్కొక్క రాజు అక్బర్ ఉన్నప్పుడు చాలా ప్రొటెక్షన్ జరిగింది మనకు. ఎందుకంటే జోధా అనే ఒక రాజస్థాన్ మాన్సింగ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు కదా ఆయన, రాణి పట్టరాణిగా చేసుకుంటాడు. అందుకని ఆయన అక్బర్ మొఘల్స్ అయినా కూడా అందరు మొఘల్స్ రాజులలో అక్బర్ చాలా మంచివాడు అన్నట్టు. ఆ అక్బర్ మనకు చాలా ప్రొటెక్షన్ చేశారు, టెంపుల్స్ కట్టించడానికి కానీ, సాధువులని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, బ్రాహ్మణులకు ప్రొటెక్ట్ చేయడానికి కానీ, అన్నిటికీ హిందూ సనాతన ధర్మానికి చాలా ఉపయోగపడ్డారు అన్నట్టు అక్బర్. కానీ ఆయన ముని మనవడు ఉన్నాడు కదా ఔరంగజేబు, అంత కిరాతకుడు అన్నట్టు, అంత చెడ్డవాడు ఆయన. ఎక్కడ హిందూ టెంపుల్ కనిపించినా అది ఉండకూడదు,
మస్జిదులే ఉండాలా అని చెప్పేసి ఆయనకు ఒక చెడు అభిప్రాయం. ఎందుకంటే అందరు మంచి వాళ్ళు ఉండరు కదా. కలియుగంలో అలాంటి ఒక రాజు వచ్చాడు మన ఇండియాకి. ఆ రాజు ఏం చేశాడు, ఇంకా ఏకాదశి రోజు 51 దీపాలు వెలుగుతుంది కదా. ఆ మస్జిద్ నుంచి అక్కడ ఆగ్రాలో ఉంటాడు కదా ఆయన, ఫతేపూర్ సిక్రీలో. ఆయన బయటకు వచ్చి చూడగానే అన్ని స్టార్స్ లాగా కనిపిస్తుందంట ఆయనకి ఇక్కడ బృందావనంలో, ఆ రాధా గోవింద్ జీ టెంపుల్ పైన. వాళ్ళని పిలిచి అడుగుతాడంట సేనాపతిని, ఎవరు అక్కడ ఏంటి అన్ని స్టార్స్ ఉన్నాయి, ఆ మస్జిద్ ఏంటి అంత పెద్దగా ఉంది, మన మస్జిద్ కంటే చాలా ప్రకాశవంతంగా ఉంది ఏంటిది అంటే, అది మస్జిద్ కాదు, మీ తాతయ్య గారు కట్టించిన పెద్ద టెంపుల్. మీ తాతయ్య అప్పుడు అంతా ప్రొటెక్ట్ చేశారు, అది హిందూ టెంపుల్, రాధా గోవింద్ జీ టెంపుల్. వాళ్ళంతా అలా వర్షిప్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎవరో చెప్పేస్తారు. ఇంకా అంతే, ఆయన చెడు అభిప్రాయం వల్ల ఆ పొద్దున అన్ని సైన్యాలు తీసుకెళ్లి ఆ రాధా గోవింద్ జీ టెంపుల్ ని నేలమట్టం చేసేయండి, మొత్తం ఆ దీపాలు వెలగడానికి అవకాశమే ఉండకూడదు, నెక్స్ట్ ఏకాదశి నెక్స్ట్ ప్రేయర్ లోపల మొత్తం నేలమట్టం చేసేయండి అని చెప్పేసి ఇవ్వగానే, ఇంకా వాళ్ళంతా ఏం చేస్తారు, ఈ కాశీశ్వర్ పండిత్ వీళ్ళంతా వర్షిప్ చేస్తున్నారు కదా, ఇంకా అప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు అన్నట్టు. అప్పుడు ఆ టైంలో ఆయన ఏం చేస్తారంటే, ఇంకా రాధా గోవింద్ జీని తీసుకొచ్చి ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలని రాత్రికి రాత్రి ఆ సాధు సంతులంతా ఆ స్తంభాలను పట్టుకొని ఏడుస్తున్నారంట. ఎలాగైనా మనం ఈ టెంపుల్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి, ఈ టెంపుల్ ని మనం ఎక్కడన్నా తరలించాలి ఈ విగ్రహాలను అని చెప్పేసి, లేకపోతే ఆయన నేలమట్టం చేసి సత్యనాశ చేసేస్తారు, ఈ రాధా గోవింద్ జీ మాకు కావాలని చెప్పేసి చాలా ప్రాధాయపడతారంట, చాలా ఏడుస్తూ ఉంటారంట. అప్పుడు ఆయన రాత్రికి రాత్రి ఏం చేస్తారంటే, ఆ విగ్రహాలను తీసుకెళ్లి ఏంటి అది కామ్యవన్ ఉంటది కదా, అక్కడ తరలించేస్తారన్నట్టు. అక్కడ ఒక 16 years పెట్టి పూజ చేస్తూ ఉంటారు వీళ్ళకి తెలియకుండా. ఇంకా గ్రంథాలు రాసినవి ఉన్నాయి కదా, రూప గోస్వామి సనాతన గోస్వామి రాసిన గ్రంథాలన్నిటినీ డిగ్గింగ్ చేసి లోపల పెట్టేస్తారంట, పెద్ద బావిలాగా తవ్వేసి రాత్రికి రాత్రి కప్పి పెట్టేస్తారంట. ఇంకా అక్కడ టెంపుల్లో ఉన్నవి ఏంటిది, గోల్డ్ సిల్వర్ అవే కదా, గోల్డ్ పాత్రలు సిల్వర్ పాత్రలు భగవంతునికి యూజ్ చేసేవి అవన్నీ ఉంటాయి. ఇంకా వాళ్ళంతా పొద్దున వచ్చేసి ఏం చేస్తారంట, ఈ గోల్డ్ సిల్వరే ఉంది, ఇక్కడ ఏం విగ్రహాలు లేవు, విగ్రహాలు ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి అక్కడిక్కడ వెతికేసి అవన్నీ దోచుకొని వెళ్ళిపోతారంట. వాళ్ళకి అదే చాలు. ఇంకా రాజు దగ్గరికి వెళ్ళి, ఇది దొరికిపోయింది, మేమంతా పాడు చేసేసి వచ్చేసాము, టెంపుల్ అంతా ఎరగొట్టేస్తారు. ఇప్పుడు మనం వెళ్తే చూడండి ఆ రాధా గోవింద్ జీ ఎలా ఉన్నారో, టెంపుల్ చూడండి ఎలా ఉందో, మొత్తం గోపురం ఉండదు అన్నట్టు, నేలమట్టం చేసేసారు, ఒక బిల్డింగ్ లాగా సపాటుగా చేసేసారు దాన్ని చూడండి. అంటే అప్పుడు తామరపు డిజైన్ లో గోపురం అంత పెద్దగా ఉండేది, మొత్తం ఢిల్లీ నుంచి కనిపించేది అన్నట్టు అది. అలా కాకుండా ఇప్పుడు అంత నేలమట్టం చేసేసాడు వాళ్ళు ఔరంగజేబ్. ఇంకా ఈ రాధా గోవింద్ జీ ఇలా తరలి వచ్చేస్తారు ఎక్కడికి, కామ్యవనానికి వచ్చేసి ఇంకా ఇక్కడ చాలా రోజులు ఉండలేదు అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా తరలించాలి, ఏం చేయాలి, ఇంకా గోపీనాథ్ విగ్రహం ఏమో మధు పండిత్ అని ఆయన వర్షిప్ చేస్తారన్నట్టు. ఆయన ప్రయోజనం ఈ భక్తి, ఇలా భక్తి మనకు సంబంధము, అభిధేయము, ప్రయోజనం కదా. సనాతన గోస్వామి వర్షిప్ చేసిందేమో మదన్ మోహన్ సంబంధ జ్ఞానము, రాధా గోవింద్ జీ అభిధేయము, రాధా గోపీనాథ్ ఏమో భక్తి అంటే ప్రయోజనం అన్నట్టు. ప్రయోజనం అంటే ఇవి రెండు జరిగితేనే ప్రయోజనం, ఏదో మన జీవితానికి ప్రయోజనం అన్నట్టు, భక్తి పెంపొందించడానికి. ఇంకా ఇలా జరుగుతుంటే ఒక రోజు ఇది రాధా అభిధేయం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి, మనకు భక్తి ఎలా పెంపొందించుకోవాలో.
ఇది ఇలా ఉండగా ఇంకా దాన్ని ఈ 3 టెంపుల్స్ లో ఉండే విగ్రహాలని కొన్ని రోజుల తర్వాత తరలించేస్తారన్నట్టు రాజస్థాన్ కి. ఈ 3 విగ్రహాలు ఇప్పుడు రాజస్థాన్ లో ఉన్నాయి అన్నట్టు. జైపూర్ లో జై సింగ్ అని జైపూర్ ని నిర్మించడానికి ఈ జైపూర్ సిటీని నిర్మించారన్నట్టు. ఆయననే ఈ 3 టెంపుల్స్ ని ప్రొటెక్ట్ చేసి చాలా సంవత్సరాలు ఈ 3 టెంపుల్ ని కాపాడారన్నట్టు. రాధా గోపీనాథ్, రాధా మదన్ మోహన్, రాధా గోవింద్ జీ ఈ 3 టెంపుల్స్ ని ప్రొటెక్ట్ చేశారన్నట్టు. దీంతో ఇంకా 7 విగ్రహాలు వచ్చేసాయంట అసలు అక్కడ నుంచి, బృందావనం నుంచి. ఇప్పుడు ఉన్నది ఒక్క ఒరిజినల్ విగ్రహము చిన్నదైన రాధా రమణేనంట. ఆ విగ్రహం ఒక్కటే ఒరిజినల్ అంట. అప్పుడు వర్షిప్ చేసింది గోపాల్ భట్టు గోస్వామి వర్షిప్ చేస్తారు కదా, రాధా రమణ్. అదొక్కటే చిన్న విగ్రహం కాబట్టి ఇక్కడే దాచిపెట్టేశారంట. చిన్నగా టెంపుల్ కట్టి పెట్టుకున్నారంట. అదొకటే ఇక్కడ ఉండిపోయింది. మిగతా విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నవి అవన్నీ తరలించేశారు. దాంతో ఈ 3 విగ్రహాలతో కలిసి 7 విగ్రహాలు అక్కడికి వెళ్ళిపోయాయి అంట. రాధా వల్లభ్, రాధా గోపీనాథ్, రాధా మదన్ మోహన్, ఇంకా రాధా దామోదర్ అన్ని అక్కడికి వెళ్ళిపోయాయి అన్నట్టు. అక్కడ ప్రొటెక్ట్ చేసి రాజస్థాన్ లో పెట్టుకున్నారు అన్నట్టు వాళ్ళు. ఇంకా ఇది అభిధేయానికి ఒక చిన్న కథ ఏం చెప్తున్నానంటే, భగవంతుడు సేవ చేసే వాళ్ళకి భగవంతుడిలాగా పూజ చేసే స్థానం కల్పిస్తారంట. అంటే ఆయనను పెట్టి నా స్థానంలో నా దగ్గర ఆయనని వర్షిప్ చేయండి, నా ప్లేస్ లో ఆయనని వర్షిప్ చేయండి అని చెప్పేసి వాళ్ళను భక్తులకు చెప్పేసి వెళ్తారన్నట్టు. అంటే ఇప్పుడు ఘటోత్కచుడు తెలుసు కదండి అందరికి, మహాభారతంలో ఆయన ఎంత సేవ చేశారంటే వాళ్ళ తాతలకు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన వచ్చేసి వాళ్ళ తాతల్ని రక్షించడానికి ఆయన ప్రాణత్యాగం చేస్తాడు. ఆ ఘటోత్కచుడి కొడుకు బార్బరికానంట. ఆ బార్బరిక ఎవరంటే ఘటోత్కచుడు హిడింబి ఉంటది కదా, వాళ్ళకు పుడతాడు అన్నట్టు బార్బరిక. ఆ బార్బరికను ఇప్పుడు కూడా కటుశ్యామ్ అని చాలా మంది వర్షిప్ చేస్తారు రాజస్థాన్ లో. మీరు రాజస్థాన్ వాళ్ళ ఇంటికి ఎవరింటికన్నా అగ్రవాల్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక విగ్రహము లేకపోతే ఒక ఫోటో ఉంటుంది. గుర్రం పైన కూర్చొని మహారాజులాగా గడ్డాలు మీసాలు పెట్టుకొని తలపాగా కట్టుకొని కటుశ్యామ్ అంటారు అన్నట్టు ఆయనని వర్షిప్ చేస్తారు వాళ్ళు. ఈయన మాకు శ్యామ్, మీరు కృష్ణ కృష్ణ అంటారు కదా, మేము ఈయనను కటుశ్యామ్, ఈయనను శ్యామ్ అవతారం ఈయననే మాకు శ్యామ్ అని చెప్పేసి ఆయననే కృష్ణుడుగా పూజిస్తారు అన్నట్టు వాళ్ళు. కృష్ణ అవతారం అనుకుంటారు వాళ్ళంతా. ఇప్పటికి కూడా వాళ్ళ ఇళ్లలో పూజ చేస్తారు అన్నట్టు ఆనవాయితీగా, వాళ్ళ వంశ పారంపర్యంగా. ఆయన బార్బరిక ఏం చేశారు, వీళ్ళకు సేవ, వాళ్ళ తాతలకు ముత్తాతలకు సేవ చేశారు అంతే. చూడండి, ఇంకా భగవంతుడు ఆ సేవా భాగం కలిగినందుకు భగవంతుడు కృష్ణ భగవంతుడు ఈయనను పూజించండి అని చెప్పేసి ఆ కటుశ్యామ్ రూపంలో ఆయనకి ఇచ్చేశాడు. అలాగే శ్రీరాముడిని కూడా లక్ష్మణుడు సేవ చేస్తారు. అందుకే మనము శ్రీరామచంద్రుని పక్కన లక్ష్మణుడిని కూడా పెట్టి పూజిస్తాం కదా. ఇంకా ఆదిశేషుని అవతారం కదా ఆయన. ఇంకా అందుకని శివుడు ఆ ఆదిశేషుణ్ణే తలలో దాల్చాడు. ఆ ఆదిశేషుడు సర్పాలను తలలో దాల్చినందుకు ఆయన శివుడు ఆయన ఎంత సేవాభావం అంటే ఆయనకు వైష్ణవుడు, గొప్ప వైష్ణవుడు కదా, దాసుడు. అంటే ఆ శ్రీరాముడికి సేవ చేసింది లక్ష్మణుడు, లక్ష్మణుడికి సేవ చేసేది శివుడు అన్నట్టు. ఎందుకంటే ఆయన తలలో దాల్చుకున్నాడు, మెడలో దాల్చుకున్నాడు. అందుకే ఆయనకు ఆ విషపాములను మెడలో దాల్చుకున్నందుకు ఆయనకు ఎంత శక్తి వచ్చేసిందంటే భూత ప్రేత రాక్షసులను అందరినీ అదుపులో పెట్టడం అంత శక్తి వచ్చేసింది ఆ శివునికి. అంటే చూడండి, మనము వైష్ణవ సేవ చేసుకున్నప్పుడు మనలోని ఆ పాము కంటే ఎక్కువ విషపూరితమైన కోరలు ఉంటాయంట మనుషులకు. అవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే వైష్ణవ సేవ చేస్తామో మనకు అది మొత్తం తొలగిపోతుంది అన్నట్టు. అలా మనకు ఆ సేవాభావం కలుగుతుంది అన్నట్టు, అభిధేయం. ఇంకా ప్రయోజనం అంటే ఈ రాధా గోపి
రాధా గోపీనాథ్ ఉన్నారు కదా, ఆయన మధు పండిత్ అని వర్షిప్ చేశారు. ఈ ప్రయోజనంకి ఒక చిన్న కథ చెప్తాను, భక్తి ఎలా పెంపొందించాలో. ఇంకా ఒక ప్రతాప్ సింగ్ అని కొన్ని సంవత్సరాల ఇప్పుడిప్పుడే 1727లో ప్రతాప్ సింగ్ అని ఒక రాజు పరిపాలించేవాడు అన్నట్టు. జైసింగ్ అంతా వెళ్ళిపోయాక జైపూర్ని. ఆ ప్రతాప్ సింగ్ ఏం చేశారంటే ఇంకా రాధా గోపీనాథ్ ని వర్షిప్ చేసేవారు అన్నట్టు. ఆయన ఎలా వర్షిప్ చేశారంటే పొద్దున 5:30కి లేచి డిటి వర్షిప్ చేయడం ఆరంభిస్తే 12:30 వరకు ఆయన బయటకు రారంట. ఒక రాజు అంతసేపు డిటి వర్షిప్ చేస్తూ ఉంటే ఎలాగండి? ఇంకా ఎవరన్నా ఆక్రమించుకుంటే, ఎవరన్నా భార్య పిలిచినా కూడా కోపపడతారంట. ఇంకెవరన్నా సేనాపతి వెళ్తే ఆయనకు మరణ శిక్ష ఇస్తారంట. ఎవ్వరు పిలవకూడదంట ఆయన ఆ టైం లోపల. ఆ టైం వరకు ఆయన బయటకే రారంట, మందిరం నుంచి బయటకు రారంట. ఇంకా ఒక రోజు ఏమైపోతుందంట, అంత భక్తి అన్నట్టు ఆయనకు. ఇలాగే చాలా భక్తి కలిగిందంట. ఇంకా ఆయనకు ఒక రోజు ఏమైపోతుందంట, ఒక చాలా పెద్ద సైన్యము ఆ కోటను ముట్టడించడానికి వచ్చేసిందంట. ఆ ప్రతాప్ సింగ్ ఉండే కోటను ముట్టడిస్తుందంట. ఇప్పుడు లోపలికి భార్య వెళ్ళినా కోపమే ఆయనకి, మరణశిక్ష ఇస్తారు. ఇంకా సేనాపతి వెళ్ళి ఇట్లా ముట్టడిస్తున్నారు, మనం అంతా ఇప్పుడు రాజు యుద్ధం చేయడానికి వెళ్ళాలి అన్ని చెప్పినా వాళ్లకు ఆయన రారు. ఆయన అంత లీనంగా డిటి వర్షిప్ చేస్తున్నారు, భక్తిలో ఉన్నారు ఆయన. ఇప్పుడు మనం ఎలా అని చెప్పేసి ఆలోచించి ఉన్నప్పుడు లోపల నుంచి ప్రతాప్ సింగ్ బయటకు వస్తారంట. ఏం జరిగిందంటే, ఇలా మన కోటను ముట్టడించేశారు అని చెప్పగానే సరే అని 300 సైన్యాన్ని తీసుకొని యుద్ధం చేయడానికి వెళ్ళిపోతారంట ప్రతాప్ సింగ్. వెళ్ళిపోయి ఇంకా చాలా పెద్ద యుద్ధం, ఘోర యుద్ధం జరుగుతుందంట అక్కడ. అందరినీ ముట్టడించేసి అందరినీ ఓడించేసి ఆ యుద్ధంలో గెలుపు పొంది ఆయన కాలి బొటన వేలుకు చిన్నగా గాయం జరుగుతుందంట. గాయపడిన ఆ శరీరంతోనే వస్తూ ఉంటే ఇంకా వాళ్ళంతా సేనాపతి అంతా ఇంకా జయించేశారు కదా అని చెప్పేసి ఆ కట్టు ఏదో కట్టేసి రాజవైద్యులు ఉంటారు కదా, ఆయనకు ఉపచారం చేసి పంపిస్తారంట. ఇంకా ఆయన తిన్నగా ఇంకా మరుసటి రోజు ఆయన పొద్దున్నే ఇంకా ఆయన వచ్చేసారు కదా, యుద్ధం జరిగిపోయింది కదా, తిన్నగా భగవంతుడి ఆలయానికి వెళ్తారంట. లోపలికి వెళ్ళగానే ప్రతాప్ సింగ్ బయటకు వస్తారంట 2 minutes లోపల. ఏంటి రెస్ట్ తీసుకోకుండా బయటకు వచ్చేసారు అందరూ. అక్కడ ఇంకా రాజుతో వచ్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ ప్రతాప్ సింగ్ బయటకు వస్తున్నాడు. వస్తుంటే వీళ్ళంతా ఆశ్చర్యపోతారంట. ఏంటి మీరు ఇప్పుడే కదా లోపలికి వెళ్ళారు, చాలా గాయపడి ఉన్నారు కదా, మీ కాలు బొటన వేలుకు కూడా మేము కట్టాం కదా, మనం జయించేసాము, మనము యుద్ధమా? నేనా? ఎప్పుడొచ్చాను? నాకా దెబ్బ తగిలిందా? యుద్ధం చేసామా మనము? ఎవరితోని? ఏమైంది అని చెప్పేసి ఈయన ఏం తెలియనట్టుగా అడుగుతున్నారంట. అయ్యో ఏంటి ఇది విచిత్రంగా ఉంది అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ భగవంతుడి కాలుకు కట్టి ఉంటదంట గుడ్డ. అంటే భగవంతుడు వచ్చి యుద్ధం చేశారన్నట్టు ఈయన ప్లేస్ లో. చూడండి, భగవంతుడు దాసుడు అన్నట్టు. ఎంత పెద్ద యుద్ధమైనా ఆ భక్తుడి గురించి బయటకు వచ్చి యుద్ధం చేస్తున్నారు అంటే భగవంతుడు అంత భక్తి పెంపొందించుకోవడం వల్ల మనలో భగవంతుడు దాసుడైపోయి ఆ భగవంతుడికి పని అన్నట్టు. మనం భక్తులు అవ్వడం వల్ల ఆయనకు మనల్ని ప్రొటెక్ట్ చేయడము, మనకు కూడా మనం తిన్నామా లేమా, మనకు రూమ్ దొరికిందా, అకామిడేషన్ దొరికిందా అని చెప్పి ఆయనకు ఎక్కువ ఫికర్ అన్నట్టు మనకంటే. అందుకని భక్తులకు సేవ చేయడానికి ఆయన మనకు కూడానే ఉంటారు అన్నట్టు. అది సంబంధము, అభిధేయము, ప్రయోజనం అన్నట్టు. ఇంకా చాలా టైం తీసుకున్నాను, సారీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీల ప్రభుపాదికి జై, భాగవత్ ప్రభుజీకి, అందరి మాతాజీకి జై. నేను అందరి టైం తీసుకున్నాను, చాలా టైం అయిపోయినట్టుంది. హరే కృష్ణ మాతాజీ, ఇంకా ముగిస్తాను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. మీరు ఎప్పుడు చెప్పినా చాలా చాలా బాగా చెప్తారు మాతాజీ. ఒక టీచర్ చెప్పినట్టు పిల్లలకి అలాగే చెప్తారు, ఇప్పుడు కూడా అలాగే చెప్పారు. అండ్ చాలా చాలా పాయింట్స్ చెప్పారు మాతాజీ. హ్యూమిలిటీ గురించి, రెస్పెక్ట్ గురించి, అండ్ ముఖ్యంగా గోస్వామి టెంపుల్స్ గురించి చాలా బాగుంది మాతాజీ.
ఇంకా ఇంకా వినాలనిపించేలాగా చెప్పారు మాతాజీ. ఇప్పుడే రీసెంట్ గా వినేసి వచ్చాను కాబట్టి అదంతా అలాగే కక్కేసా. చాలా బాగుంది మాతాజీ, చాలా రోజులు అయింది అసలు. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఏదో తెలుసుకున్నది మీ ముందు పెట్టానండి. వాళ్ళ హరే గురించి కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే లేకపోతే కామెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కోట్. అనురాధ మాతాజీ, వండర్ఫుల్ క్లాస్ మాతాజీ. హరి బోల్. మాతాజీ. సో రోజు బ్యూటిఫుల్. మాతాజీ ఉన్నాను, కొంచెం కొంచెం పెరుగుతుంది మాతాజీ. యు రియల్లీ హ్యావ్ దట్ అంటే మాతాజీ బాగా చెప్పారు. హరి హరే బోల్, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్, హరే కృష్ణ మాతాజీ. మీ దగ్గర నేర్చుకునేది చాలా ఉంది మాలాంటి వాళ్ళకు. ప్రభుపాద్ బాల్గోవింద్ ప్రభుజీ చెప్తున్నారు కదా, అదే వింటున్నాము. అదే బాగా చెప్పారు, బాగా చెప్పారు. వస్తుంది మనకి. ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఏ లోకం నుంచి చెప్పారు మాతాజీ? భక్తి లోకమా, గోలోకమా? ఏ క్లాస్ చాలా బాగుంది. మీరు ఎప్పుడు క్లాస్ చాలా బాగా చెప్తారు. ఇవాళ ఇంకా బాగుంది. హరే ఇంకా కృష్ణ. చాలా ఇంప్రూవ్ అవ్వాలి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ స్వాతి మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. అసలు చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎంత క్లియర్ గా క్లారిటీగా అంటే మన లైఫ్ కి రిలేటెడ్ గా అసలు ఆచార్యుల గురించి మీరు చెప్తుంటే ఇంకా అసలు ఎన్ని అవర్స్ చెప్పినా మీ ఇన్ఫర్మేషన్ తక్కువే మాతాజీ. అసలు మాతాజీ గురించి చెప్పాలంటే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ గురించి చెప్పాలంటే అసలు ఎలాగంటే ప్రభుజీ ఒక డెడికేటెడ్ స్టూడెంట్ లాగా ప్రభుజీ. మాతాజీ ఎంత నోట్స్ రాస్తారు. అసలు మా గ్రూప్ లో మధ్యాహ్నం గ్రూప్ లో ఆ నోట్స్ పోస్ట్ చేస్తారు. మేమన్నా సిన్సియర్ గా చేయం కానీ మాతాజీ చాలా డెడికేటెడ్ గా సిన్సియర్ గా పెడతారు. ఇంకా ఎక్కడ వెళ్ళినా కూడా ఆ నోట్స్ రాసుకుని వచ్చి మాకు అన్ని చెప్తారు. అసలు మాతాజీ అంటే అసలు చాలా ఇన్స్పిరేషన్ ప్రభుజీ. ఆ ఏజ్ లో కూడా మాతాజీ తిరుగుతా ట్రావెలింగ్ లో ఈవెన్ ట్రైన్ లో ఉన్నప్పటికి కూడా క్లాస్ రీడింగ్ చేస్తారు. బస్సులో ఆటోలో వెళ్తున్నప్పటికి కూడా రీడింగ్ చేస్తారు. అసలు మిస్ చేయరు. అసలు మాతాజీ చాలా హై ఇన్ఫర్మేషన్ ప్రభుజీ. ఎన్ని అవర్స్ చెప్పినా మాతాజీ దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటది ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. జై శ్రీల ప్రభుపాద్ మాతాజీ. హరే కృష్ణ. మనల్ని దారికి తీసుకొచ్చింది బాల్గోవింద్ ప్రభుజీ. ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. కానీ అది మీరు గట్టిగా పట్టుకున్నారు మాతాజీ. మా అలాంటి వాళ్ళు చాలా తక్కువ అసలు పట్టుకోలేదు. మీరైతే దాన్ని స్ట్రాంగ్ గా పట్టుకొని మూవ్ చేస్తున్నారు. కృష్ణ ఇంకా రాధారాణి చైతన్య మహాప్రభు బ్లెస్సింగ్స్ తో, బలరాం బ్లెస్సింగ్ తో మీరు ఇంకా ఇలా ఇలా ముందుకు వెళ్తూ మమ్మల్ని కూడా మాకు కూడా అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్ గా బాగా ఉన్నారు మాతాజీ. ఇలాగే మాకు కూడా ప్రార్థించండి, మేము కూడా ఈ పాత్ లో రావాలని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. భక్తి మెయిన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి భక్తి అనేది బాగా అందరిని చూపిస్తూ గోస్వామిని చూపిస్తూ చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. బాల్గోవింద్ ప్రభుజీ చెప్తూ ఉంటారు, అది విని విని మీరు ముందు పెట్టు. హరే కృష్ణ అనురాధ మాతాజీ. ధన్వత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ. మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళలేకపోయినా కూడా యాత్రలకి మీరు అన్ని వెళ్ళి అక్కడ విశేషాలన్నీ మాకు చెప్తారు. అది ఇంకోటి ఎంత బాగా అంటే నోట్ చేసుకుని మీరు ప్రతి పాయింట్ భక్తిలో మునిగి తేలుతున్నారు మాతాజీ. మీరైతే చాలా బాగా చెప్తున్నారు. మాకు నాలెడ్జ్ చాలా వస్తుంది మీ వలన. కావాలి మనకి ఇంకా ఇంప్రూవ్ కావాలి మాతాజీ. చాలా అవును మాతాజీ. అసలు మీరు ఎక్కడో మేము ఎక్కడో మాతాజీ. నేనైతే కానీ చాలా బాగా చెప్పారు మాతాజీ. వాళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రయోజనం, అభిధేయం అసలు నిజంగా మాతాజీ అసలు ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ. ఇలా అప్లై చేసి చెప్పడం అనేది చాలా బాగుంది మాతాజీ. ప్రతి విషయం చెప్తూ దానికి ఇది 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 అని చెప్పి మాకు చెప్తే ఇంకా బాగా అర్థం అవ్వడానికి నాలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. దాదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
మాతాజీ చాలా ఉషామాత చెప్పినట్టు నాకు ఆ కథలు అసలు తెలియదు మాతాజీ. ఆ మదన్ మోహన్ ఒకటి అదొకటి తెలుసు మాతాజీ. ప్రయోజన అవిధేయ తెలియదు మాతాజీ. మీరు అవన్నీ చెప్పి మాకు ఐ మీన్ ఎన్లైటన్ చేస్తారు మాతాజీ. ఐ మీన్ హరే మీరు కృష్ణ. హార్ట్ నుంచి చెప్తారు మాతాజీ ఏదైనా కానీ అట్లా అదేంటి హృదయానికి అద్దుకునేటట్టు చెప్తారు మాతాజీ. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాతాజీ. హరే కృష్ణ అనురాధ మాతాజీ, దండవత్ ప్రణామ్. కృష్ణ సర్మలత మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా స్టోరీస్ చెప్పారు, చాలా బాగుంది అసలు. ఉషా మాతాజీ చెప్పినట్టు రిలేట్ చేసి చెప్తే చాలా బాగా అర్థమవుతుంది అసలు. బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. हरे कृष्णा माता जी, दंडवत హరే प्रणाम. फाल्गुन प्रभु जी, दंडवत प्रणाम. माता जी యాజ్ యూజువల్ చాలా బాగుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. విన్నందుకు మీరంతా ఇంత పేషెంట్ గా 2 గంటలు కూర్చొని విన్నందుకు చాలా థ్యాంక్స్ మీకు అందరికి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎండ్ చేస్తామా? సుమన హరే మాతాజీ. కృష్ణ. ఎస్ మాతాజీ, ఎండ్ చేద్దాం. యాక్చువల్లీ ప్రభుజీకి హోస్ట్ ఇచ్చాను నేను. ఓకే ఓకే మాతాజీ, నేను ఎండ్ చేస్తాను. విల్ లీవ్ మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ వెరీ మచ్. మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ మాతాజీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, हिज ग्रेस बालगोविंद प्रभु जी की जय, अनुराधा माता जी की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మాతాజీ ప్రభుజీ కెన్ లీవ్ మాతాజీ, నేను ఎండ్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. సారీ ప్రభుజీ లేరు అనుకుని ఎండ్ చేద్దాం అనుకున్నాను. నేనున్నాను. సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ అమ్మా. ఐ హర్డ్ ఎంటైర్ లెక్చర్. వెరీ వండర్ఫుల్. హరి బోల్. అంతా వెరీ వండర్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. యూ గేవ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. చాలా బాగా చెప్పారు. ఐ నో యువర్ బై ప్రొఫెషన్ యువర్ టీచర్, యూ నో హౌ టు టీచ్. రోజు మీ దగ్గర నుంచి వింటున్నా టానిక్ ప్రభుజీ. నేను చెప్పిన విషయాలు చాలా చెప్పారు. ఐ హావ్ టు హియర్ యువర్ లెక్చర్ అగైన్. సో సంబంధ అభిధేయ, మళ్ళీ డీటీస్ గురించి, వాళ్ళ హిస్టరీ గురించి చాలా కవర్ చేశారు. హౌ మచ్ ఇట్ యూ స్పోక్? ఆల్మోస్ట్ 2 hours, 1.5 hours, more than 1.5 hours you spoke, I think. So yeah, very nice lecture. So it's a recording, right? Yeah, we have recording. So we have to hear it again. Don't know where you heard from, but yes, amazing. ఇప్పుడు రీసెంట్ గా విన్నాను ప్రభుజీ, జైపూర్ వెళ్ళాను టూర్. Oh, okay. హరి బోల్. So you are a traveling sannyasi. హరి బోల్ ప్రభుజీ. మీ మెర్సీ ప్రభుజీ, మీరు అలా ఆశీర్వాదిస్తూ ఉంటారు, అందుకని మంత్లీ ఒక ట్రిప్ దొరుకుతుంది నాకు. శుద్ధ భక్తుల నోట్ల నుంచి ఏది వచ్చినా అది నిజమైపోతుంది. హరి Very nice. Hare Krishna. Okay, thank you. So no questions for Mataji? Okay. Okay ప్రభుజీ. హరే కృష్ణ. Thank you. Hari Bol. Vendra Sri Bhagavatam ki jai. Anuradha Mataji ki jai. Shri Prabhupada ki jai. Nitai Gaur Har Premanande. Hari Hari Bol.